అబండెంట్ లైఫ్ గురించి, అంటే సమృద్ధి జీవితం గురించి నేర్చుకుంటా ఉన్నాం. మరి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. ఈరోజు నేను చాలాసార్లు ఈ విషయాన్ని చదివాను, కానీ వినపడుతుందని వెనకల ఇక్కడ కింద పెట్టుకున్నాం మైక్, ఓకేనా? ఎందుకంటే దగ్గర ఎక్కువ అవుతుందని చెప్పేసి ఓకే. ఓవరాల్గా తగ్గించచ్చునైనా నువ్వు ఈ మైక్ది ఓవరాల్గా తగ్గించవచ్చు, ఓకే. సో గుడ్. ఈ వాక్యం తయారు చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా దేవుడు నాకు కొన్ని విషయాలు మాట్లాడారు నా జీవితం గురించి కూడా. అందుకని జాగ్రత్తగా వినండి. నా జీవితంలో ఈరోజు వినే వాక్యాన్ని మీరు అలవర్చుకుంటే మీరు ఏ ఏరియాలో కూడా ఫెయిల్ కాకుండా, ముఖ్యంగా డబ్బుల విషయంలో, ఆర్థిక విషయంలో మీ గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది ఎప్పుడు. ఈరోజు నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటే, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ని ఈరోజు నేను అనుకుంటున్నాను, ప్రతి వారం వింటున్నాం. సో ఈరోజు అనేక సార్లు ఈ యొక్క వాక్యాన్ని నేను చదివా, నేను ప్రీచ్ చేశా, నాకు తెలుసు. కానీ చాలా వేరే విధంగా దేవుడు నాకు కూడా ఈరోజు సంజాయించడం జరిగింది. అందుకే చాలా ధైర్యం నాకు ఈ వాక్యం అర్థమైన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, రహస్యం నాకు తెలిసిపోయింది, ఇంకెవరు ఆపలేరు నన్ను నేను. సో అటువంటి ఇది ఓకే. మనము ముందుకు చూసుకుందాం అవన్నీ. ఫస్ట్ నేను అబండెంట్ లైఫ్ గురించి నేర్చుకుంటా ఉన్నామంటే సమృద్ధి జీవితం గురించి. మూలవాక్యము యోహాను సువార్త 10:10 చదవండి ఎవరు. యోహాను సువార్త 10:10లో ఏం రాయబడింది? కులేప బైబిల్ తెచ్చుకోవాలా? ఆ బైబిల్ తీసుకో. బైబిల్ తెచ్చుకుంటున్నారా లేదా? నేను రేపు సండే నుంచి మీ బైబిల్ ఎత్తించి వాక్యం చెప్పించి, ఓకే, బైబిల్ తీసుకురాలని ఆయన మన చేతిలో బైబిల్ ఎప్పుడు ఉండాలా? ఓకే. జాన్ 10:10 ఎవరు చదువుతారు? దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని, దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ఈ వాక్యం మీద ఆధారపడే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మీకు నాకు సమృద్ధి జీవితం ఉంది పిల్లరా. మీకు నాకు యేసు ప్రభు ద్వారా సమృద్ధి జీవితం, అబండెంట్ లైఫ్, అబండెంట్ బ్లెస్సింగ్స్ దేవుడు మీకు నాకు ఇచ్చాడు, ఓకే. సో నేను ఈ ప్రతి శుక్రవారం రోజు లాస్ ఆఫ్ ఇంక్రీజ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన 2-3 లాస్ నేను చెప్పాలా. తెలుగులో మనం అభివృద్ధి చెందేదానికి సిద్ధాంతాలు, లాస్ ఆఫ్ ఇంక్రీజ్, LAWS, లాస్ ఆఫ్ ఇంక్రీజ్, అభివృద్ధి చెందేదానికి మీకు నాకు దేవుడు ఇచ్చిన లాస్ మనం నేర్చుకుంటా ఉన్నాం. దీన్ని చెప్పే ముందు ఇది నా హృదయంలో ఫిక్స్ అయి ఉండాలా. ఏంటంటే, దేవుడు నేను నమ్ముకున్న యేసు ప్రభు, నేను నమ్ముకున్న సృష్టికర్తకు దేవుడు నన్ను తన కోరిక ఇదే. నేను ఆయనకు సలహా ఇలా, నువ్వు నాకు సమృద్ధిలో ముంచు అన్ని ఏరియాలో అని నేను ఆయనకి లెటర్ రాసి చెప్పలే, లేకుంటే సలహా ఇలా. ఆయన నిర్ణయం ఇది. నేను సమృద్ధి కలిగి ఉన్నా. అందుకే నా దేవుడు సమృద్ధిలో ఉంచే దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. ఆయన నేచర్ ఇది, ఆయన కోరిక ఇది. ఇది నీకు ఫిక్స్ కావాలా మైండ్లో. అనవసరంగా ఎక్కడో ఎవరో అన్నారని ఏదో విన్నానని చెప్పేసి దేవుడు బేదరికం ఇచ్చేవాడు, లేకుంటే దేవుడు ఇష్టపడ్డు నువ్వు ఐశ్వర్యం నువ్వమని ఎక్కడైనా వినింటే దాన్ని తీసి పక్కన ఎడన్నా పడేసాను డస్ట్బిన్లో. ఇది నీకు పునాది. ఏంటి? నీ దేవుని నేచర్. ఆయన బీదోడు కాదు, ఆయన బేదరికం ఇవ్వడు, బేదరికం ఆయనకు తెలియదు కూడా. అర్థమవుతుందా? సో అందుకనే మీకు ఇది పునాదిగా ఉండాలి. ఏంటి? నా దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు, నాకు ఆశీర్వాదాల్లో ఉంచే దేవుడు, ఓకే. అది నేను గుర్తుపెట్టుకోవాలి. నా దేవుడు గత వారాలు చూసుకున్నాం. ఇంగ్లీష్ వర్షన్లో సూపర్ అబండెన్స్ ఇచ్చే దేవుడు, సూపర్ అబండెన్స్ ఇచ్చే దేవుడు ఆయన. మోర్ అండ్ మోర్ 115వ కీర్తనలో మనం చూసుకున్నాం. ఇంగ్లీష్లో మోర్ అండ్ మోర్ రాయబడింది. అత్యధిక అభివృద్ధి అని తెలుగులో రాయబడింది. ఆయనకి తెలిసింది ఇదే.
ఇది తప్ప ఆయనకి వేరే తెలియదు. మరి ఎందుకు మన జీవితంలో ఉన్నాయి అవి ఉండకూడదు అనేది మనం వాక్యంలో ముందుకు చూసుకుందాం. మీరు చూసుకున్నట్లయితే పిల్లరా, ఆ వాక్యం మీరు చూసినట్లయితే యేసు ప్రభు అంటున్నాడు, నేను జీవం ఇచ్చుటకు వచ్చి ఉన్నా. ఆ జీవం ఎట్లాదంట? సమృద్ధి అయిన జీవితం. ఏంటి జీవితము? జనరలీ క్రైస్తవుల దగ్గర ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే, జీవితం అంటే నిత్య జీవితము అనుకుంటారు. నిత్య జీవితం అంటే ఏం తెలుసా? ఎప్పుడు బ్రతికే జీవితం. ఎస్, నిజం అది. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తికి నిత్య జీవం ఇవ్వబడింది. కానీ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఏముండాలంటే, నిత్య జీవితము ప్రతి మనిషికి ఈ లోకంలో ఉంది. అంటే ఏ మనిషి పుట్టినా, ఇంకా చిన్న బిడ్డ పుట్టి గంటకే చచ్చిపోయినా కూడా ఆ బిడ్డ, లేకుంటే నువ్వు 70 ఏళ్ళలో చనిపో, 80 ఏళ్ళలో చనిపో, పుట్టిన మనిషి, ప్రతి మనిషికి నిత్య జీవం ఉంది. అంటే ఏంటి నిత్య జీవం అంటే? ఆత్మ ఎప్పటికీ, తెలుగులో భస్మం అయిపోతుంది, ఏమంటారు తెలుగులో? అయిపోదు. ఐ మీన్ ఒకసారి ఒక మనిషి పుట్టిన తర్వాత ఆత్మ ఎప్పటికీ నిత్య జీవితం జీవిస్తున్నది. అంటే ఆత్మకు సమాప్తి లేదు. మన శరీరం సమాప్తి అయిపోతుంది. ఆత్మ ఎప్పుడు, అందుకే చచ్చిపోయిన తర్వాత శరీరం ఉంటుంది, ఎవరు ఉండరు, ఆత్మ ఉండదు దాంట్లో నుంచి. అందుకని బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. యేసు ప్రభు అంటాండేది ఇక్కడ నిత్య జీవం అనేది అది అందరికీ ఉంది. అయితే జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించని వ్యక్తి వేరే చోట జీవిస్తాడు, నిత్యత్వంలో నిత్య జీవం అతనికి కూడా ఉంటుంది. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి పాపక్షమాపణ లభించింది కాబట్టి ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ప్రభుతో జీవిస్తాడు. దాన్నే స్వర్గము అంటాం. అర్థమవుతుందా? ఏ మనిషి ఈ సృష్టిలో పుట్టినా ఆ మనిషి ఇంకెప్పుడు సమాప్తం కాడు. అయితే చనిపోయిన తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. యేసయ్య రక్తంతో కడగబడిన వ్యక్తి, యేసుని ప్రభుగా స్వీకరించిన వ్యక్తి. సండే వస్తే మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను ఎందుకు ఆయన స్వర్గానికి వెళ్తారని. వాళ్ళు స్వర్గంలో ఉంటారు పిల్లరా. ఈ వ్యక్తి కూడా ఉంటాడు, సమాప్తం కాదు జీవితం. కానీ ఎక్కడ ఉంటాడు? పోకూడని చోటకి వెళ్తాడు ఈ వ్యక్తి. దేవుడు అక్కడ వెళ్ళేదానికి కాదు మనిషిని సృష్టించినది, అది నరకం. అక్కడ పోయి ఆ వ్యక్తి ఎప్పుడు జీవిస్తాడు? ఇంకా నరకంలో జీవిస్తాడు. అక్కడ చాలా ఆయన పోకూడదు అక్కడికి. ఏ మనిషి పోకూడదనే దేవుడు మనిషిగా వచ్చి అక్కడికి వెళ్ళాడు. నరకాన్ని నీ కొరకు నా కొరకు రుచి చూచాడు. ఆయన 2వ మరణాన్ని రుచి చూచాడు. అందుకే యేసుప్రభు దేవుడు మనిషిగా వచ్చి సిలువలో మరణించి పాతిపెట్టబడి ఆ 3 రోజులు నరకంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే నేను పోకూడదని అక్కడికి. అయితే నువ్వు ఇక్కడ అది నమ్మవనుకో, ఆయన ప్రభువుగా నువ్వు స్వీకరించుకోకుంటే నీ పాపాలు నీ మీద నిలిచి ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం పోవాల్సి వస్తుంది, ఆ మనిషి పోవాల్సి వస్తుంది. ఓకే, జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు నిత్యజీవి. ఈ వ్యక్తి కూడా ఉంటాడు. ఎవరు? యేసు ప్రభులో ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో జీవిస్తూ అంటాడు. దాన్ని స్వర్గం అంటాం. చాలా భయంకరమైన స్థలం పిల్లరా. ఆ స్థలంలో దేవుడు ఎప్పుడు కనపడ్డా ఆ వ్యక్తికి. అక్కడ పోయిన వ్యక్తికి దేవుడు ఇంకెప్పటికీ కలుసుకోడు. దేవుణ్ణి ఆ వ్యక్తి ఎప్పుడు చూడలేడు. ఇంకా పెద్ద సమస్య. ఫస్ట్ ఇదేంటంటే ఎప్పుడు వేదనలో బతకాల్సి వస్తుంది ఆ వ్యక్తికి. 2వది, దేవునితో కలయికే ఉండదు, ఏ దేవుడైతే తను సృష్టించి తన్ను కాపాడుకున్నాడో. 3వది, నరకంలో అతి భయంకరమైనది ఏంటంటే నీకు అన్నీ గుర్తు వస్తా ఉంటాయి. నువ్వు పుట్టిన నాట నుంచి నువ్వు ఎలా పెరిగావు, ఏమేం తప్పులు చేసావు, ఎంత పాపం చేసావు, ఎంత అన్యాయం, ఎందుకు నువ్వు ప్రభువుని స్వీకరించలే, ఎందుకు నెగ్లెక్ట్గా ఉన్న అన్నీ ప్రతి క్షణం రిపీట్ అవుతా ఉంటాయి ఆ వ్యక్తికి, నరకంలో ఉన్న వ్యక్తికి. అది చాలా వేదన పిల్లరా. 2వది, ఇన్ని గుర్తు చేసుకున్నాక ఇంకా ఏం మార్గం బ్రదర్, ముందర చూడ, ఇంకేం లేదు విడుదల. ఇంకా ఆ వ్యక్తికి ఆశ లేదు, ఇంకా బయటకు వచ్చేకి ఉండదు పిల్లరా. 4వది, అగ్నిగుండంలో ఉంటాడు ఆ వ్యక్తి. భయంకరమైన స్థలం అదే. సో
యేసు ప్రభు నిత్య జీవం అన్నప్పుడు ఎస్, అది కూడా అర్థం ఉంది. ఏ అర్థము? ఇక్కడ యేసు ప్రభుతో నువ్వు యుగ యుగాలు బ్రతుకుతావు. మనిషికి ఇంకా మరణం లేదు పిల్లలు. ఎందుకంటే మనిషి యొక్క ఆత్మ దేవునిలో నుంచి వచ్చింది. దేవుడు చచ్చిపోడు కాబట్టి మనిషి ఆత్మ ఎప్పటికీ చచ్చిపోదు. ఈవెన్ శరీరం కూడా లేపబడుతుంది మళ్ళీ. ఆ శరీరం శిక్షకు పోతుంది. నా శరీరము మహిమగల శరీరంగా మారుతుంది. వాళ్ళ శరీరము మహిమగల శరీరంగా మారదు, కానీ వాళ్ళ శరీరము లేచి తిరిగి పాతాళానికి వెళ్ళాల్సి వస్తుంది తన ఆత్మతో కలిసి. లాస్ట్లో తెలుగులో ఏమంటే ప్రతి సమాధి తెరవబడుతుంది పిల్లలు. ప్రతి సమాధిలో నుంచి మనిషి లేచి దేవుని ఎదుట మీకు నాకు తీర్పు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు సృష్టిలో ఆకాశం కింద భూమి మీద యేసు ప్రభుని తీర్పు తీర్చాడు దేవుడు, నా కోసం నీ కోసం. మళ్ళీ రెండోసారి ఆ జడ్జి శిక్ష వేయడు. ఏ తప్పుకైనా ఒకేసారి శిక్ష పడేది. ఆల్రెడీ నీకు నాకు శిక్ష పడింది. అందుకే ఆయన చనిపోయినప్పుడు ఎవరు చనిపోయినారు? నువ్వు నేను చనిపోయినావు ఆయనతో పాటు. ఓకే, అయితే ఇక్కడ నిత్యజీవం అనేది ఎస్ అది. రెండవది ఎస్, ఈ లోకంలో బ్రతికున్నందుకు దీర్ఘాయువుతో కూడా నిన్ను దేవుడు తృప్తిపరిచున్నాడు. అకాల మరణం లేదు యేసు ప్రభులో ఉన్నవారికి. నీ నాలుక సరిగి పెట్టుకుంటే, నీ నాలుక సరిగి పెట్టుకోకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. నేను పోతా అంటే. అందుకే ఎప్పుడు కూడా నోట్లో ఎప్పుడు నేను చచ్చిపోతా అనే పదం రావద్దు. అది నరకం నుంచి వచ్చే పదం. అది ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత ఇరిటేషన్ ఉన్నా, ఎంత విసిగిపోయినా, దయ్యాలు నేను ఎంత విసిగించినా నోట్లో ఎప్పుడు కూడా ఆ మాట రానీకో. చాలా చాలా ఈవిల్ వర్డ్ అది, నేను చచ్చిపోతా అనేది. ఓకే, రెండోది ఏంటి? మొదటిది నిత్యము నువ్వు జీవిస్తావు ఆయనతో పాటు. రెండవది నీకు దీర్ఘాయువుతో తృప్తిపరిచి ఉన్నాడు దేవుడు. 120 సంవత్సరాలు బ్రతకచ్చు. ఈ భూమి మీద ఎవరు చెప్పినా నువ్వు వినడానికి అవసరం లేదు. నీ నోట్లో నాకు దీర్ఘాయువుతో దేవుడు తృప్తిపరిచారంటే ఈ సృష్టిలో ఏ రోగం పుట్టినా నిన్ను చంపే రోగము నువ్వు తప్ప. నువ్వు కోరుకునే 40కే వెళ్ళిపోవచ్చు, 50కే వెళ్ళిపోవచ్చు. ఓకే, రెండవది. మూడవది ఇది నేను చెప్పాలా, ఆయన వచ్చిండేది నిత్య జీవం అంటే జీవమును అది సమృద్ధిగా అంటే తన జీవితం నీకు ఇచ్చేదానికి వచ్చింది. ఏంటి తన జీవితం? తన క్వాలిటీ లైఫ్. తను ఎలా బ్రతుకుతున్నాడో, దేవుడు ఎలా బతుకుతాడో యేసు ప్రభు చూపించాడు ఈ సృష్టిలోకి వచ్చి. ఆ క్వాలిటీ లైఫ్ నీకు నాకు ఇచ్చిండేది ఆయన. ఇక్కడ ఆ జీవితం బ్రతికేదానికి ఇచ్చేశాడు, చచ్చిపోయినాం కాదు. ఇప్పుడు భూమి మీద తన క్వాలిటీ లైఫ్ని దేవుడు నేను జీవించుటకు అది సమృద్ధిగా ఇచ్చేదానికి వచ్చానంటాండేది. ఏంటి ఆయన క్వాలిటీ? ఆయన బ్రతికిన జీవితం ఎటువంటిది? కోపం లేని జీవితం. బాగా జాగ్రత్తగా వినాలా. అసహ్యం లేదు ఆయనలో, కోపం లేదు ఆయనలో, క్రోధం లేని జీవితము, కాముకత్వం లేని జీవితము, ఈర్ష లేని జీవితము, అన్యాయం చేయని జీవితము, భయపడని జీవితము. అర్థమవుతుంది నీకు? ఆ క్వాలిటీ లైఫ్ ఆల్రెడీ నీలో ఇన్కార్పొరేట్ చేయబడింది. నీలో అది ఆ జీవితం ఉంది నీ లోపల. అది ఇక్కడ నువ్వు జీవించాలనే దానికి ఆయన వచ్చి నీకు జీవితం ఇచ్చింది. మొత్తం ఇవ్వలేదు ఆయన జీవితం, ఆయన క్వాలిటీ లైఫ్ ఇచ్చాడు. ఎస్, నీలో కామ క్రోధ లోభ మద మాశ్చర్యాలు లేని జీవితాన్ని ఆయన ఇన్కార్పొరేట్ చేశాడు నీలో ఉంది. అది ఇప్పుడు నీలో తన క్వాలిటీ లైఫ్ ఇచ్చాడు. కోపపడని జీవితం నీలో ఆల్రెడీ ఉంది. అసహించుకొని జీవితం నీలో ఉంది. హలో, మీరు అనొచ్చు, బ్రదర్ 5 సంవత్సరాలు అయింది యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించి, ఇప్పుడు కూడా నాలో కామపు ఆలోచనలు వస్తాయి. ఏం చెప్తానో నువ్వు పుల్పీట్ మీద నిలబడి ఇక్కడ వినేవాళ్ళు రేపొద్దున వాళ్ళ మనసులోకి రావచ్చు. ఏం చెప్తానో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది నా భార్యతో రోజు కొట్లాడుకుంటాను నేను. ఏం చెప్తానో బ్రదర్ ఈడ నువ్వు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని? బైబిల్ చదువుతా, రోజు ప్రార్థన చేస్తా. ఈర్ష నాలో, ద్వేషం నాలో, ఎవరైనా ఏమనంటే నేను
10 మాటలు అనే స్వభావం నాది. నువ్వు అంటున్నావు దేవుని క్వాలిటీ లైఫ్ నాకు ఇవ్వబడిందని. నువ్వు అంటున్నావు అంటే మీ గురించి చెప్పడం లేదు, బయట చాలామంది వినేవాళ్ళు కూడా, నువ్వు అంటున్నావు కామం లేకుండా ఎవరిని చూసినా పరిశుద్ధమైన ఆలోచనలే నీలో ఉంటాయి, ఆ జీవితం నీకు ఇచ్చావంటున్నారు. నాకు దినమంతా ఇవే ఆలోచనలు ఉంటాయి. ఎవరో నేనే వాళ్ళు పాపం మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అనుకోండి, ఏం ఆలోచనలు? కామం, చెడ్డ ఆలోచనలు. హలో, నీకు తెలుసా ఆ జీవితం కాదు నీ లోపల ఉండేది. ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు క్వాలిటీ లైఫ్ నీకు ఇచ్చినది. మరి ఎందుకు సార్ నాకు ఆలోచనలు వస్తాయి? దానికి విరుగుడు ఏమో తెలుసా? ఏంటి విరుగుడు? ప్రతి సండే చెప్తాను నేను మీకు. విరుగుడు, నువ్వు ఎప్పుడైతే దీన్ని అంగీకరిస్తావో, దేవుని నీతిలో నువ్వు ఆనందిస్తావో, నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి అంటావో, కామ క్రోధ ఏమంటారు, కామ క్రోధ లోభ మద మాశ్చర్యం లేని జీవితం నాదే. యేసయ్యకు పుట్టిన నేను, దేవుని విత్తనా నేను, దేవుని సీడని, దేవుడు నేను కలిసి భూమి మీద ఈ శరీరంలో జీవిస్తాను. కామ క్రోధ మదమాశ్చర్యాలు లేని జీవితం నాదే. నా శరీరం నా భార్యకి తప్ప, నా శరీరం నా భర్తకు తప్ప ఎవ్వరికి లోబడిని శరీరం నాదే. హలో, నువ్వు ఎప్పుడైతే ఈ క్వాలిటీ లైఫ్ని నోరు తెరచి ఒప్పుకుంటావో, నువ్వు ఆ క్వాలిటీ లైఫ్ బ్రతుకుతావిడ. చాలా డెడ్లియెస్ట్ ఈజీ అంటారే, డెడ్ ఈజీ దేవుని జీవితాన్ని జీవించడం. ఎంత డెడ్ ఈజీ పెట్టాడు చెప్పండి. నువ్వు నోరు తెరచి అన్నావు అనుకో, నేను నీతిమంతుడిని. సైతాన్ ఎప్పుడొచ్చి నీ దగ్గర ఏది మాట్లాడినా, ఈవెన్ నీకు బ్యాడ్ డ్రీమ్స్ వచ్చి, ఏ థాట్స్ వచ్చినా, ఏది వచ్చినా నోట్లో నువ్వు ఎప్పుడు ప్రతి క్షణం నువ్వు ఈ పదాన్ని వాడావనుకో, నేను నీతిమంతుడిని, దేవుడి నీతి నాకు ఇవ్వబడింది, దేవుడు ఎంత నీతిమంతుడో నేను అంత నీతిమంతుడిని. నీ జీవితంలో నువ్వు అవినీతి మార్గంలో పోలేవు. కొంత టైం పట్టచ్చు నీకు ఇనిషియల్ స్టేజ్లో. నీ యొక్క సిస్టమ్, సోల్ రిలం, నీ యొక్క మనస్సు బాగుపడుతుంది కాబట్టి నువ్వు చెప్పినప్పుడు అంతా కొంత టైం పట్టచ్చు. కానీ నేను చెప్పింది చేయను. దేవుడు భయపడని దేవుడు. నా జీవితంలో నేను ఎప్పుడు భయపడినా, నాకు ధైర్యంగా ఆత్మ ఇచ్చిండే దేవుడు. నాలో దేవుడు ఎంత ధైర్యవంతుడో అంత ధైర్యవంతుడు నేను. ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా. నువ్వు నూతన సృష్టి ఏ రోజు యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించావో, నువ్వు నాన్న నుంచి వచ్చిన వ్యక్తివి కాదో. నువ్వు దాంట్లో ఇరుక్కొని ఉంటే సాతాను నిన్ను ఇరికించి బానిసగా చేసుకుంటాడు నేను మాటికి అంటాడు వాడు, ఇదిగో ఇట్లా ఆలోచించావు, ఇదిగో ఇట్లా చేసేవి, ఇదిగో నువ్వు ఇట్లా వాడివి, నువ్వు వేస్ట్ ఫెలోవే, దేవుడు నిన్ను ప్రేమించడంలా, నువ్వు చూడు ఎట్లున్నావో, నీ పరిస్థితి చూడు. నువ్వు దీంట్లోనే తిరిగి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, ఆ నిలబడినప్పుడు దేవుడు అంటాడో, తెలుసా నువ్వు ఎట్లా బ్రతికావో చూడు, నీకు ఇచ్చిన నేను జీవితం ఏంటి, నువ్వు బ్రతికిన జీవితం ఏంటి. అందుకే నీతిమంతుడు తన నోటి ద్వారా విడిపించబడతారంటుంది బైబిల్లో. ఇది రహస్యమేం కాదు, కానీ చాలామందికి తెలియదు ఇది. ఎప్పుడు బ్రదర్ నేను కోపిష్టిని బ్రదర్ లేని కొంతమంది భయం బ్రదర్, నాకు ఈ ఆడోళ్ళు అయితే భయం బ్రదర్, నాకు చీకటి అంటే భయం. నిన్ను ఎవడు కాపాడలేడు, ఎందుకంటే ఆల్రెడీ కాపాడేవాడు కాపాడినాడు. ఇప్పుడు నువ్వు కాపాడుకోవాలా? ఎట్లా? నోరు తెరిచి నువ్వు మాట్లాడు. ఎవరు నువ్వు? నీకు అర్థమవుతుంది యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించడం అంటే ఏంటంటే దేవునికి పుట్టడము. దేవునికి పుడితే దేవుని గుణాలు నీలో ఉన్నాయి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఎంత సూపర్ వాక్యం తెలుగు అంటే, వీఆర్ వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నువ్వు ఎప్పటివరకైతే నీ నోరు తెరిచి ఇది ఒప్పుకోవో, యేసయ్య నీకు పుట్టినా, నీలో ఉన్న గుణాలు నా ఉన్నాయి. కోపము లేని జీవితం, నేను దయాళుడని, నేను కనికరపూర్ణుడని, నేను ప్రేమతో నిండిన వాడిని, దేవుడు ప్రేమామయుడు, నేను ప్రేమామయుడాలని. ఏమో మీ మగవాళ్ళ ఆడోళ్ళు మీ గురించి మీరు దేవుడు దయగలిగిన వాడు. నేను నీకు పుట్టి ఉన్నాను సరే, నీ దయ నాలో ఉంది. నువ్వు ఎంత దయ చూపిస్తావో అంతే దయ నేను చూపిస్తా. నువ్వు ఎంత క్షమిస్తావో దేవుళ్ళ నేను క్షమిస్తా. ఇదే ప్రార్థనలో నువ్వు చేయాల్సిందే.
నీ ప్రార్థన సమయంలో నువ్వు అడిగేది అడగాల దేవునికి, వాగ్దానాలు తీసుకొని. కానీ దేవుని ఎదుట ఎప్పుడు అనుక్షణము దినమంతా నువ్వు దేవుని వాక్యాన్ని తింటే నీటి కాలంలో నాటబడిన వృక్షంలో ఉంటావు. పచ్చని నీ జీవితం ఉంటుంది. నీ జీవితం పచ్చగా స్వర్గంలో పోయినా కాదు, ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు స్వర్గాన్ని అనుభవించాలా. అది నీ నోటిలో దేవుడు పెట్టాడు. అందుకే బైబిల్ అంటుంది, నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, ఏది నువ్వు విడుదల చేస్తే నోటితో అది విడుదలవుతుంది నీ జీవితంలో. ఆ జీవితం ఇచ్చినది తన క్వాలిటీ ఆఫ్ లైఫ్. అందుకే నోటిని 24 గంటలు వాడండి. అందుకే దేవుడు ఇచ్చిండేది. మౌనంగా ఉండకండి, చెప్పండి, దేవుళ్ళ నేను మనుషుల్ని ప్రేమిస్తా, అగాపే ప్రేమతో నిండి ఉన్నా. తండ్రి, నీకు పుట్టి ఉన్నా, నీ నేచర్ నాలో ఉండేది, నీ క్యారెక్టర్ నాలో ఉండేది. కామం క్రోధం లేని జీవితం నాదే, లోభం లేని జీవితం తండ్రి. మనుషుల్ని దయతో చూసే జీవితం నాది. నేను ఎవరిని చూసినా దేవుళ్ళ చూశాను తండ్రి. ఆ వ్యక్తిని నేను దేవుళ్ళ మాట్లాడతాను, నేను దేవుళ్ళ తాకుతాను నేను, ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా. నువ్వు చెప్పి చూడు, నీ జీవితము కొద్ది రోజులనే టర్న్ అయ్యి నీ శరీరంలో నుంచి దేవుడు తన మహిమను కుమ్మరిస్తాడు, మహిమను తీసుకెళ్తాడు. నీ కళ్ళలో నుంచి మహామహిమ ప్రవహిస్తుంది. గుర్తుపెట్టుకో, నిన్న ఆదివారం చెప్పాను, యేసయ్య శిరస్సు, నువ్వు నేను దేహమే ఉన్నాం. అర్థమైందా? శరీరంలో అవయవాలు బయట నుంచి తెచ్చి అటాచ్ చేయరు. చేతులు ఏమన్నా కొనుక్కొచ్చి అటాచ్ చేశారా శరీరానికి? కాళ్ళు ఏమన్నా తెచ్చి అటాచ్ చేస్తారా? ఎటు నుంచి పుడతాయి అవి? శరీరంలో నుంచి పుడతాయి. యేసు ప్రభులో నుంచి పుట్టాం మనము. అందుకే ఆయన నేచర్ మనలో ఉంది, ఆయన పవర్ మనలో ఉంది, ఆయన అథారిటీ మనలో ఉంది. నువ్వు ఎప్పుడైతే చెప్తావు, ప్రతి దయ్యం మీద నాకు అధికారం ఉంది, ప్రతి చీకటి సాతాను నా కాళ్ళ కింద నువ్వు పెట్టి ఉన్నావు, నేను ప్రతి దాని మీద పరిపాలిస్తా, యేసు నామములో నాకు పరిపాలన ఇచ్చి ఉన్నావు. నువ్వు ఎంత మాట్లాడతావో దేవుని వాక్యాన్ని తీసుకొని నీ జీవితాన్ని అంత ఆనందంగా అనుభవిస్తాను. అల్లాడిపోతుంటారు క్రైస్తవులు, ఈ విషయాలు తెలియక, ఈ విధానం తెలియక. వాడు మాట్లాడతావు ఎప్పుడు. చాలామందిని చూసాను నేను, పనికిరాని వాడిని, దుర్మార్గుని, వేస్ట్ ఫెలోని దేవుని ముందర చెప్తా ఉంటారు, దేవునికే చెప్తా ఉంటారు నేను వేస్ట్ ఫెలోనని. మీ డాడీని పట్టుకొని నేను వేస్ట్ ఫెలోని అంటే మీ డాడీ ఏమంటాడు? రే, నాకు పుట్టావురా నువ్వు, ఎందుకు రా అట్లా మాట్లాడతావు? మీ డాడీ ముందర పట్టుకుని, డాడీ నేను గాడిదని. ఈ గాడిది నీకేం తెలుసు? ఈ గాడిది ఎట్లాదో? కుక్కని డాడీ అంటే ఎట్లుంటుంది మీ డాడీకి? అంటే నువ్వు ఎవరు? మీ డాడీ ఎవరు అప్పటికి? ఆయన కూడా గాడిదే. నువ్వు కుక్క అన్నావు అనుకో, మీ డాడీ ఎవరు? కుక్క. ఎట్లుంటుంది మీ డాడీకి? మీరు నవ్వుకుంటున్నారు, కానీ అదే చేస్తాం మనం దేవుని ఎదుట నిలబడి. దేవుడు ఎక్కడైతే విశ్వాసం లేదో, ఎవరైతే తన నీతిని గౌరవించరో వారితో పని చేయలేడు దేవుడు. స్వర్గాన్ని మాత్రం పోతావు. ఈడ అదంటారే, నమ్ముకున్నాను యేసుప్రభుని, కానీ అంటారు కదా, వీరు యేసుప్రభుని చర్చికి పోతా ఉంటారు. సరే, వీళ్ళు చర్చి అంటారు, బయటికి పోయేలో కొట్లాడుకుంటా అంటారు ఇద్దరు భార్య భర్తలు. ఎప్పుడు జుట్లు పట్టుకుంటారు సార్ వీళ్ళు. ఇంట్లో ప్లేట్ల శబ్దమే వస్తూ ఉంటుంది. ఎంత అవమానం చూడు. నువ్వు చెప్పు, నా దేవుళ్ళ నా భార్యను ప్రేమిస్తాను నేను, ఎందుకంటే నాలో అగాపే ప్రేమ ఉండేది. దేవుళ్ళ నేను క్షమిస్తాను ప్రతి మనిషికి, ఎందుకంటే నాలో నీ స్వభావం ఉంది తండ్రి. నువ్వు కన్నావు నన్ను. హలో, నా టాపిక్ మళ్ళీ ఎందుకు డిమాండ్ చేశాడు దేవుడు? అబద్ధం చెప్పద్దు, లేకుంటే ఏమంటాడు, ద్వేషించద్దు ఇతరులని. అమ్మ, ఈయన ముందు చూడండి, కోప్పడద్దు, క్షమించు. దేవుడు నిన్ను క్షమించినట్టు క్షమించమంటాడు ఆయన. ఎట్లా చెప్పగలడు ఆయన ఆ మాట? నీలో ఆయన నేచర్ పెట్టుకోకుంటే ఎలా? దేవుడు క్షమించడం ఎట్లా క్షమిస్తాం మనం కోతులైతే? మనం దేవుళ్ళం కాబట్టి దేవుళ్ళ క్షమించమంటాడు దేవుడు, దేవుళ్ళ ప్రేమించమంటాడు. బైబిల్ డిమాండ్ చేస్తా ఉంది, దేవుని పోలి జీవించమంటాడు. ఎట్లా జీవిస్తావు నువ్వు దేవుని పోలి? ఎందుకంటే నువ్వు దేవుడు కాబట్టి, దేవునికి పుట్టినావు కాబట్టి. అందుకే యేసుప్రభు నోట్లో చూడండి ఎటువంటి మాటలు ఉన్నట్టు.
నేను పైనుంచి వచ్చి ఉన్నా. తండ్రి ఏం చేస్తాడో అవన్నీ నేను చేయగలను. తండ్రి ఏం మాట్లాడతాడో అదే నేను మాట్లాడతా. తండ్రి ఏం చేయగలడు అన్నీ చేయగలను. నేను వెలుగే ఉన్నా. శిష్యులతో అన్నాడు, మీరు వెలుగే ఉన్నారో, నేను ఈ లోకానికి వెలుగే ఉన్నా. దేవుడు ఏమన్నాడు మీతో, నాతో, అబ్రామా నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేస్తా. ఆ ఆశీర్వాదం నీ మీద నా మీద ఉంది ఈరోజు. అబ్రాహం ఆశీర్వాదాలు యేసుప్రభు ద్వారా. ఎందుకంటే యేసుప్రభు శిరస్సు, మనం దేహం. యేసుప్రభు అన్నాడు, నేను ద్రాక్షావల్లి, మీరు తీగలు. ద్రాక్షావల్లిలో ఏముంటే అదే తీగల్లో ఉండేది. అమ్మ అర్థమైందా? ద్రాక్ష పోన్లండి, ఇంకోటి ఏముంది ద్రాక్షకి ఆపోజిట్? కాకరకాయ తీగ అనుకుందాం. బురికా మీరు అర్థం చేసుకోవాలండి. కాకరకాయ వల్య అనుకున్నాం, చెట్టు కాకరకాయ చెట్టు. మనం తీగలము, ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం అనుకుందాం. కాకరకాయ చెట్టు, కాకరకాయ చెట్టులో తీగలు అనుకుందాం. లేదు ఆ కొమ్మలు అనుకోండి, ఏమొస్తాయి దాంట్లోకి? కాకరకాయలు చేదే వచ్చేది. ఎందుకంటే తల్లి చెట్టు ట్రంక్ ఏంది? కాకరకాయది. యేసుప్రభు ఏమంటాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు ఆయన క్వాలిటీ లైఫే కదా తీగల్లోకి పోయేది. ఫలాలు ఉంటాయి మీలో అంటాడు. ఏం ఫలాలు ఉంటాయి? ఆయనలో ఉన్న ఫలాలన్నీ మనలో ఉన్నాయి. జాగ్రత్తగా వినంటారా, ఏ రోజు నువ్వు పుట్టావో ఆ రోజు నీలోకి దేవుడు ఇంజెక్ట్ చేశాడు, నీ స్పిరిట్లోకి. ఏంటి తెలుసా? ప్రేమ, సంతోషము, దయ. ఏమన్నా ఆత్మఫలాలు ఇంగ్లీష్ చెప్తాను. లవ్, పీస్, జాయ్, గుడ్నెస్, కైండ్నెస్, జెంటిల్నెస్, మీక్నెస్, లాంగ్ సఫరింగ్, సెల్ఫ్ కంట్రోల్, ఫెయిత్. దయా, ప్రేమ, కనికరము, జాలి, దీర్ఘశాంతము, దయాలుత్వము, ఆశా నిగ్రహము. దీంట్లో నుంచి నువ్వు పుట్టావు. నువ్వు నీ లోపల ఉన్నాయి ఇవన్నీ. ఎవరి ఫలాలు ఇవి? ఆత్మ. ఆత్మ నీ నా ఆత్మ. కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ. కాదులే, పరిశుద్ధాత్మకే పుట్టిండేది. నా డాడీ ఎవరు? మీ నా తండ్రి ఎవరు? మీ నా తండ్రి అంటే మళ్ళీ మీ నాయన పేరు చెప్పారు. మీ బాడీకి అదే. మీ స్పిరిట్కి ఎవరు తండ్రి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనలో ఉండే ఫలాలే నాలో ఉంటాయి. అంతే కదమ్మా? ఎప్పుడు వరకైతే నువ్వు దీన్ని నోటి ద్వారా సృష్టిలో పలకవో, నీ ఓల్డ్ ప్యాటర్న్ ఉంది మైండ్లో, అదే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. దాన్ని పడేయాల నువ్వు. నేను వాక్యం ద్వారా ఆ యొక్క దుర్గాన్ని పడద్రోయాల పిల్లరా. అప్పుడే నువ్వు దేవుళ్ళో బ్రతకగలవు. లేకుంటే ఎట్లా బ్రతుకుతావు నువ్వు? ఆల్రెడీ ఫీడింగ్ ఏముంది? పాత ఆత్మ నేర్పించిపోయినాడు, నువ్వు ఎదవి, ఈడియట్వి, నువ్వు అంతే, నువ్వు జీవితంలో పైకి రావని. నువ్వు ఇప్పుడు రక్షణ పొందుకున్నాక నువ్వు ఆ ఆత్మవు కాదు, ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉండే. దేవునికి పుట్టావు నువ్వు. నువ్వు ఏదైతే బైబిల్ చెప్తుందో అది ఒప్పుకోకుంటే నువ్వు బ్రతకలేవు. ఓకే, సో ఎనీహౌ ఇది ఓకే, తను ఇచ్చిన జీవం. అర్థమైందా? సో మీరు నేను ఓకే, సో అటువంటి సూపర్ అబండెంట్ లైఫ్ కలిగి ఉన్నాం. దేవుడు, మన దేవుడు ఎట్లా వాడు? ఆశీర్వదించే దేవుడు పిల్లరా, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. అటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఓకే, ఇది ఆయన ఆశీర్వదించే దేవుడు అనే దానికి మీకు ఇంట్రడక్షన్. ఈరోజు నిన్న వారం నేను స్టార్ట్ చేశా. ఈ భూమి మీద 3 రకాల మనుషులు జీవిస్తూ ఉన్నారు పిల్లరా. అమ్మ అట్లా వాళ్ళు 3 కేటగిరీల్లో ఉంటారు. ముందే అనగా చూడకండి, ముందే చూడండి జాగ్రత్తగా. నేను ఫస్ట్ ఎవరు? నాట్ ఎనఫ్ అంటే తెలుగులో ఏంటి? చాలని జీవితంలో ఒక కేటగిరీ మనుషులు ఉంటారు. ఓకే, రెండవ కేటగిరీ ఎవరు? జస్ట్ ఎనఫ్. ఓకే, బస్ తగు మాత్రమే. మూడో వాళ్ళు ఎవరు? మోర్ దెన్ ఎనఫ్. అసలు నేను సృష్టించినది 3వ కేటగిరీలో పెట్టేదానికి దేవుడు. ఓకే, ఫస్ట్ కేటగిరీలో ఏంటది? నాట్ ఎనఫ్. మన అందరూ వెళ్ళాం అటు నుంచి కదమ్మా. ఏంటది? 10వ తేదీన అన్నీ అయిపోవడము, మళ్ళా ఎవరైనా ఇస్తారా అని వెయిట్ చేయడము కదా, అప్పుల పాలైపోయేలాగా ఆ జీవితం అనమాట. అది నాట్ ఎనఫ్ జీవితం. చాలామంది బ్రతుకుతున్నారు. నేను ఈరోజు ఇజ్రాయిలీల జీవితాన్ని తీసుకొని కంపేర్ చేసి మీకు ఈ యొక్క విషయాన్ని నేను క్లారిఫై చేస్తాను. 3rd కేటగిరీలోకి ఎలా వెళ్ళాలి అనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఇజ్రాయెల్ జనాంగము దీనికి గుర్తు. ఫస్ట్ ఎక్కడుండేవాళ్ళు? వాళ్ళు ఐగుప్తులో ఉండేవాళ్ళు పిల్లరా.
కదా. ఐగుప్తు ఏదానికి సాదృశ్యం? బానిసత్వం. సాదృశ్యం మీద బానిసత్వంలో ఉన్నారాడ. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, బానిసకు ఏ ప్రాపర్టీస్ ఉండవు. బానిస ఎవరంటే ఒక వ్యక్తి కొనుక్కున్నాడు, మనం సామాన్లు కొనుక్కున్నట్లు. ఆ కాలంలో ఉండేది, ఇప్పుడు లేదులేండి. ఆ సమయంలో మనుషుల్ని కొనుక్కునేవాళ్ళు. ఆ కొనుక్కున్న తర్వాత ఆ మనిషికి తనదంటూ ఏముండదు. ఆ మనిషి ఏదైనా కొన్నాడు అనుకోండి, అది కూడా ఎవరిది? ఈ ఓనర్దే అయిపోతుంది. సో ఇజ్రాయెల్ జనాంగము దాసత్వంలో ఉన్నారు పిల్లరా. బైబిల్ చెప్తుంది దాసత్వంలో నుంచి వారు మొర పెట్టారని. చదవండి ఒక వాక్యం నా కోసం, నిర్గమకాండము 3వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. కొద్దిగా ఫాస్ట్ టైం చాలా తక్కువ ఉంది. ఐ డోంట్ నో 3 చెప్పగలమో లేదో ఈరోజు. కనీసం ట్రై చేస్తాం, 3 చెప్దాం. ఓకే, ముందుకు వెళ్ళండి, అప్పుడే అర్థమయ్యేది మీకు. తొందర చదవండి ఆయన. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన సౌండ్ అయినా కొద్దిగా దివ్యాది. వారు పెట్టిన మొరను వింటిని. వారు పెట్టిన మొరను వింటిని. వాళ్ళు శ్రమలో ఉన్నారు. దేవుడు అంటాడు, ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ యొక్క స్వరం నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, మంచి దేశంలోకి వారిని తీసుకెళ్ళాలని దేవుని కోరికంట. అక్కడ రాయబడింది పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ఎవరిని తీసుకెళ్లాలని? వీళ్ళు దాసత్వంలో ఉండేవారని. ఎందుకు దేవుడు దాసత్వంలో విడిపించారంటే వారి మొర విని. నేను చెప్తున్నా, ఈరోజు చాలామంది వేరే వాళ్ళు కూడా వింటూ ఉండొచ్చు, రికార్డింగ్ అప్లోడ్ చేసినప్పుడు. ఈరోజు కూడా ఎవరన్నా ఈ స్థితిలో ఉంటే, ఈ దాసత్వ స్థితిలో లేని స్థితి, నాట్ ఎనఫ్ స్థితి, కొదవ స్థితి, 10వ తరగతి జీతాలనే డబ్బులనే అయిపోతాయి, అటువంటి భయంకరమైన స్థితిలో, పాప స్థితిలో ఉంటే నువ్వు నేను కూడా యేసయ్యకు మొర పెట్టామనుకోండి, దేవునికి మొర పెట్టామనుకోండి, బైబిల్ చెప్తుంది ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఈరోజు కూడా దిగి వచ్చి ఎవరినైనా సరే బయటికి తీసుకొచ్చే దేవుడు. ఈ స్థితి దేవునికి ఇష్టం లేని స్థితి పిల్లరా. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద ఏ మనిషి కొరకు దేవుడు యొక్క స్థితిని పెట్టలేదు. ఇది దేవుని స్థితి కాదు. దాసత్వం అనేది కొదవలో జీవించేది, 10వ తేదీనే జీతం అయిపోయేది. ఓకే, చాలామంది క్రైస్తవులు ఈరోజు కూడా ఈ స్థితిలో ఉన్నారు. ఏ స్థితి? మనం ఎవరు కోరుకోము, కానీ చాలామంది ఉన్నారు దాసత్వంలో. బైబిల్లో 22:7 సామెతలో ఏం రాయబడిందంటే, అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చేవానికి దాసుడు అని. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, చాలామంది క్రైస్తవులు ఈ స్థితిలో ఉన్నారు. చాలామంది క్రైస్తవులు అసలు ఉండకూడదు ఈ స్థితి. వాళ్ళకి దేవుడి తరఫున కాదు ఇది, వారి అజ్ఞానం వలన ఈ స్థితిలో ఉన్నారు. ఎంతమంది లేరు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు? వాళ్ళ ఉద్యోగం జీతం వస్తానట్లే మొత్తం అంతా అప్పులకే పోయి, రేపు నెల సంసారం జరిగేది మళ్ళీ అప్పు జైల్లో వెళ్ళావు. నాకు బాగా గుర్తుంది, కొంతకాలం క్రితము ఒక ఆమె గురించి నేను విన్నప్పుడు, ఆమె ఏటీఎం వేరే మన దగ్గర ఉంది. ఏదో మాటల్లో ఎందుకు ఆమె నీ ఏటీఎం ఆడింది ఉంది మా ఆయన దగ్గర ఎందుకు ఉందంటే, సార్ పెన్షన్ పడతానట్లే వాడు నా ఏటీఎం తీసిపెట్టి డబ్బులు తీసుకుంటే, ఎందుకు? అప్పు తీసుకున్నాను కాబట్టి. నాకు ఫస్ట్ టైం విన్నాను అదే, ఏటీఎం తీసుకుంటారంట వాళ్ళు అప్పు ఇచ్చినాక. ఎన్ని 70-80 ఏళ్ళు అట్లే బతికి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. చివరి చచ్చిపోయినప్పుడు అప్పుతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది కదా. దాసత్వం అదే. చాలామంది అసలు ఉద్యోగాలు చేస్తాండేదే వాళ్ళ కోసం. ఉద్యోగం చేయలేదనుకో అప్పు తీర్చలేము. అప్పు తీర్చుకోకుంటే వాడు వచ్చాడు ఇంటికాడికి, చెడ్డ మాటలు. ఐ మీన్ కొంతమంది జీవితాలు చెప్పుకోలేనంత భయంకరమైన జీవితాలు పిల్లరా. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నువ్వు రక్తంతో కడగబడిన తర్వాత ఈ స్థితిలో ఉన్నావంటే చాలా దుఃఖకరమైన స్థితి ఇది. అయితే బైబిల్ చెప్తుంది యేసుప్రభు ఎందుకు వచ్చాడుమా? హలో, యేసుప్రభు రక్షణ ఇచ్చేకి వచ్చాడని రాయబడింది. రక్షణ అనే పదానికి అర్థం ఏంటంటే సోజో అనే పదం. మీరు గ్రీక్ భాషలో చదివితే సాల్వేషన్ అంటే సోజో. సోజో అంటే ఏంటంటే పిల్లరా, కేవలం పాపక్షమాపణ మాత్రమే కాదు.
యేసు ప్రభువు పాపక్షమాపణ చేశాడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. అక్కడ దానికి అర్థం ఏమంటే సాల్వేషన్, లేకుంటే రక్షణ అంటే అర్థం ఏమంటే ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఆయన, అంటే బీదరికం నుంచి కూడా విడిపించే దేవుడు ఆయన. ఒకవేళ ఈరోజు కూడా బిడ్డవేయండి నువ్వు అప్పుల్లో ఉన్నావంటే, ఇప్పుడు నేను చెప్పిన స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు వెంటనే ఆయన్ని మొరపెట్టాల్సిన వ్యక్తివి నువ్వు, ఆయనతో మాట్లాడాల్సిన వ్యక్తివి నువ్వు. నాకు చూపి ప్రభువా ఏంటి నా సమస్య, నేను చెప్తా సమస్య నాకు తెలిసేదో, మళ్ళీ చెప్తా రెండో పాయింట్లో. నువ్వు అడగాలి ఆయన్ని. ఎందుకంటే యేసు ప్రభువు పాపక్షమాపణ కోసం మాత్రమే కాదు, అది చాలా ఇంపార్టెంట్, అది నంబర్ 1 అది దాని తర్వాతే మిగతా మొదలయ్యేది. శాపం నుంచి విడిపించాడు, ఎస్, కానీ బీదరికం నుంచి కూడా యేసు ప్రభువు నీకు నాకు విడుదలిచ్చాడు. అందుకే ఆ స్థితిలో ఉండాల్సిన వీలు లేదు నీకు నాకు. అర్థమైందా? దీంతో పాటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పొరపాటున కూడా యేసు ప్రభు బీదోడు, బీదరికము ఆత్మీయత తెస్తుంది, బీదరికంలో ఉంటే భక్తిగా బతకచ్చు, నాన్సెన్స్ అది బైబుల్ కాదు. అది ఫస్ట్ దేవుని బిడ్డగా అది తీసేసుకో నువ్వు, ఒకవేళ నీలో ఉంటే. నేను డబ్బులు లేకుంటే భక్తిగా బ్రతుకుతాను పెద్దారు, దీనత్వం వస్తుంది, నమ్రత ఉంటుంది. డబ్బులు ఉంటే, నేను ఐశ్వర్యం ఉంటే లావైపోతా, గర్వం వస్తుంది. చాలా మూర్ఖత్వమైన నిర్ణయం అది, డర్టీ నిర్ణయం అది, బైబుల్కి విరోధమైన నిర్ణయం అది. అందుకే దయతో అది ఉంటే నువ్వు వాళ్ళ కోసమే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఎవరి కోసము? ఎందుకు? అప్పు ఇచ్చిన వాళ్ళ కోసం. ఎందుకంటే నువ్వు అప్పుల్లో నుంచి బయట రాలేవు, ఎందుకంటే నీ ఫెయిత్ అట్లాది. కాబట్టి నీ ఫెయిత్, నీ విశ్వాసం ఎట్లుండాలంటే, దేవుడు నాకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, నేను ఐశ్వర్యంలో పెట్టే దేవుడు అనేది ఉండాలి. ఓకే, ఫస్ట్ కేటగిరీలో మనం ఎవరు పోకూడదు, మనం ఇష్టపడడం కూడా వద్దు కూడా, అదే నాట్ ఎనఫ్ కేటగిరీ. ఓకే, రెండవది ఏం చెప్పండి? అది నేను కావాలా ఈరోజు. మోని ఏం చెప్పు రెండవది. ఇప్పుడు జస్ట్ ఎనఫ్లో ఉన్నామా? మిగులుతుందే లేదా ఏమన్నా? జాగ్రత్తగా జస్ట్ మధ్య మధ్యలో అట్లా ఉండాలి, మీకు చెప్పాలా? ఓకే, జస్ట్ ఎనఫ్ నుంచి. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇజ్రాయెల్ జనాంగము ఏ స్థితిలో ఉండేవాళ్ళు? నాట్ ఎనఫ్ స్థితిలో, లేమిలో ఉండేవాళ్ళు. దేవుడు వాళ్ళని సెకండ్ కేటగిరీ చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడికి ఉండే వాళ్ళందరికీ అప్లికేబుల్ ఇదే. నేను చెప్తున్నా, రెండవది క్లియర్ అయితే ఫస్ట్ది కూడా ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. అందుకే సెకండ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు నేను ఆటుకొచ్చాము, దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి, నాట్ ఎనఫ్ నుంచి తీసుకొచ్చాడు. ఎక్కడ పెట్టాడు? జస్ట్ ఎనఫ్లో పెట్టాడు. అమ్మ ఎక్కడ పెట్టాడు? జస్ట్ ఎనఫ్ అంటే తెలుసా తెలుగులో ఏంటమ్మా? చాలినంత. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది దేవుడు వాళ్ళ దగ్గర ఎస్ బంగారు ఉంది, వెండి ఉంది, చాలా దండి ఇచ్చాడు దేవుడు, ఉన్నాయి, అన్నీ పెట్టుకుని ఉన్నారు. అయితే మీరు చూస్తే దేవుడు వాళ్ళకి అక్కడ జస్ట్ ఎనఫ్ స్థితిలో, అంటే రోజు మన్నా వచ్చేది, అంటే అన్నము, మన తెలుగు అన్నదూరం భాషలో. మళ్ళీ మన్నా అంటే అదేంటి సార్ అనుకునేరు, భోజనం. ఓకేనా, అర్థమైందా? ఫుడ్ రోజు వాళ్ళ దగ్గరికి వచ్చేది 3 పూట్ల, ఎంత కావాలో అంతే. అర్థమైందా? నేను ఆ తర్వాత బట్టలు వేసుకునే బట్టలే. గొప్ప విషయం ఏమంటే వాళ్ళు పెరిగే కొద్దీ ఈ బట్టలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచంలో సృష్టిలో ఇంత అద్భుతం ఎవరైనా చేశారా? కదా, శరీరం పెరుగుతుంది, బట్టలు కూడా పెరుగుతున్నాయి. బూట్లు, వాళ్ళు వేసుకునే చెప్పులు, బూట్లు వాళ్ళ పెరుగుతుంటే, కాళ్ళు పెరుగుతుంటే అవి కూడా పెరుగుతున్నాయి. ఓకేనా? సో ఇది జస్ట్ ఎనఫ్ స్థితి. చాలామంది క్రైస్తవులు దీంట్లోనే ఉన్నారు. ఏ చర్చిలో నాకు తెలియదు, కానీ చాలామంది ఏంటి జస్ట్ ఎనఫ్ అంటే, బ్రదర్ 3 పూట్ల దేవుడు అన్నం పెడతాడు, ఉండేదానికి ఇల్లు ఉంది, ఏదో జీతం వస్తుంది, సాల్ బ్రదర్, ఇంతకంటే ఏం ఆశీర్వాదము? నేను చెప్తున్నా, అది ఆశీర్వాదమే కాదు. అది చాలామంది క్రిస్టియన్స్, ఒక దేవుని బిడ్డలు ఆడ సెటిల్ అయిపోయి ఇదే బ్రహ్మాండం అనుకుంటా ఉన్నారు. అది కాదు. అయితే జాగ్రత్తగా వినండి.
వీళ్ళని మనం ముందర చూడండి. దేవుడు ఎందుకు ఆ స్థితిలో పెట్టాడు? జస్ట్ ఎనఫ్ స్థితిలో పెట్టాడు. ఎక్కడే తీసుకొచ్చాడు? అరణ్యంలో ఉన్నారు. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? యాక్చువల్గా కానాను దేశానికి. ముందర చూడండి, నేను ఎక్కడికి వెళ్ళాలా? కానాను. సో కానాను గురించి కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఎందుకంటే బయట చాలామంది కానాన్ అంటే స్వర్గం అనుకుంటున్నారు. కొంతమంది ప్రీచ్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా ప్రీచ్ చేస్తున్నారు. ఏమని? కానా అంటే స్వర్గము అని. కానాను అంటే స్వర్గం కాదు. చాలామంది చనిపోయిన తర్వాత, యేసు ప్రభుని నమ్ముకుని మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాము, అది మనకు కానాను. నో సార్, కానాను మనకిక్కడే ఉంది. మనకేంటంటే కొత్త నిబంధనలో కానాను దేవుడిచ్చిన వాగ్దానాల్లో, ఆ వాగ్దానాలన్నీ మనం అనుభవించాలి. అదే కానాను మనకి. ఆరోగ్యం సంబంధించి, ఐశ్వర్యానికి సంబంధించి, ప్రతి దీవెనికి సంబంధించి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడే, అది మన కానాను. చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి పోతాం, అది కానాను అంటారు. అది తప్పు. వాళ్ళు చూడండి, కానాన్లో పోయేదానికి ఏం చేయాల్సి వచ్చింది? 7 జాతులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అబ్బుసీలు, అమ్మోరీలు, వీళ్ళు కదా. అప్పుడు కానాన్లోకి పోయారు. సో స్వర్గమే కానాన్ అయితే మనం ఎవరితో యుద్ధం చేయాలాడా? స్వర్గంలో పోయేదానికి ఎవరితో యుద్ధం చేసిన పనిలే. ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాం, ఆ రోజు నుంచి మనము అక్కడికి అర్హులం. జాగ్రత్తగా వినంటారా? సో కానాన్ అంటే ఇక్కడే ఉంది మనకి. మన కానాన్ ఏంటంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలని మనం స్వతంత్రించుకోవడమే మన జీవితంలో పాలు తేనెలు. అర్థమైందనైనా? ఇప్పుడు ఏంటంటే జాగ్రత్త, దేవుడు వీరిని ఇక్కడే మన భవిష్యత్ అంతా ఆధారపడి ఉంది. ఈ సెకండ్ పాయింట్లోనే దేవుడు వీరిని అక్కడి నుంచి తీసుకొని, దాసత్వం నుంచి అరణ్యంలో తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టి వీళ్ళకి కావలసినంతే ఇచ్చాడు. రోజుకి ఎంత కావాలో అంతే ఇచ్చాడు. జాగ్రత్తగా ఉంటే మీరు, వీళ్ళకు దేవుడు చిన్న కోర్స్ పెట్టాడు. కోర్స్ ఏమంటారు తెలుగు, ఇంగ్లీష్? ట్రైనింగ్. చిన్న షార్ట్ టర్మ్ కోర్సు దేవుడు ఇక్కడ పెట్టాడు. చాలా జాగ్రత్తగా వినాలా. షార్ట్ టర్మ్ కోర్సు ఎక్కడ? అరణ్యంలో. ఎన్ని రోజుల కోర్సు? 11 రోజుల కోర్సు ఇదే. అమ్మ, ఏం కోర్సు? 11 రోజుల కోర్సు. ఈ కోర్సులో సబ్జెక్ట్ ఏంటంటే దేవుణ్ణి నమ్మడం. అది నేర్పిల్ల వీళ్ళకి. దేవుని మీద విశ్వాసం ఉంచే సబ్జెక్ట్లో ట్రైనింగ్ వీళ్ళకి. కోర్సు, షార్ట్ కోర్సు. జాగ్రత్తగా వినాలి మీరు. కోర్సు డ్యూరేషన్ ఎంత? 11 days డ్యూరేషను. 11 రోజుల ట్రైనింగ్ వినాల మీరు. కానీ మీరు చూస్తే 11 రోజుల్లో అయిపోవాల్సిన ట్రైనింగ్ని 40 సంవత్సరాలైనా పాస్ కాలే వీళ్ళు. పదకొండు రోజుల్లో షార్ట్ కోర్సు దేవుడు చెప్పాడు. దేవుడు హృదయంలో ఏమనుకున్నాడంటే, ఈ 11 రోజుల్లో ఈ బిడ్డలకి ఒక ట్రైనింగ్ కోర్స్ ట్రైనింగ్. అదేంటంటే దేవుడు వీళ్ళకి ఇంత ఇచ్చాడు. ఓకేనా? దీంట్లో దేవుడు వీళ్ళని అన్నాడు, మీరు నమ్మాలని నన్ను. ఏం నమ్మాలా? నేనే సమస్తాన్ని సమకూర్చేవాడిని, నేనే మీకు సమస్తం ఇచ్చేవాడిని అనే కోర్సుని దేవుడు వీళ్ళకి నేర్పిస్తూ ఉంటే, ఆ చిన్న ట్రైనింగ్లో 40 ఏళ్ళైనా పాస్ కాల. నేను చెప్తున్నా, వాళ్ళు 40 ఏళ్ళు పాస్ కాలే, చచ్చిపోయినారు అరణ్యంలోనే. దాంట్లో 3 పూట్ల అన్నము, ఉండే గుడ్డలు. చాలామంది క్రైస్తవులు ఈ స్టేజెస్ దీంట్లో ఉన్నారు. ఎట్లా తెలుసా ఇది? ఇంకోసారి వివరించమంటారా? ఈ జస్ట్ ఎనఫ్ ఎట్లాదంటే, జీతం వస్తుంది, 3 పూట్ల తింటాము, బట్టలు కూడా కుట్టించుకుంటున్నాము. గబక్కని ఎవరికైనా అనారోగ్యం పడినాడు అనుకో, ఎవరన్నా ఇంట్లో ఏం చేయాలా? ఎవరన్నా ఇంటికి పోవాలా, ఒక 20,000 ఎందుకు? అనుకోకుండా వచ్చిపడింది. మాకు జస్ట్ కావాల్సినంత ఉంది, జీతము ఏం రాకుండా సరిపోతుంది. సపోజు వస్తా స్కూటర్ పడిపోయి ఏదైనా ఇరిగిపోయింది అనుకో, పంచర్ అయిపోయింది టైరు, 6 నెలలు ఏం చేయాలి? పక్కనోడితో 2,000 తీసుకోవాలి. ఎందుకు?
కావలసినంత ఉంది కదా, అది జస్ట్ ఎనఫ్ అంటే. మీకు అర్థం కావాలని చెప్తానా. దేవుడు ఎందుకు ఆ ట్రైనింగ్ పెట్టాడంటే 11 రోజులు. 11 రోజులే షార్ట్ టర్మ్, కానీ 40 రోజులు 40 ఏండ్లు అక్కడే ఉండి కోర్స్ పాస్ చేయలేక చచ్చిపోయినారు అంతా. కొన్ని ఫ్యామిలీస్ మాత్రమో జంప్ అయిపోయి పాస్ అయిపోయి ఆ సైడ్కి వెళ్ళిపోయారు. ఎక్కడికి? సమృద్ధిలోకి. ఎవరు అన్నారు ఎంబీబీఎస్ కూడా ఎవరికో 25 ఏళ్ళు పట్టిందంట పాస్ అయ్యేదానికి. నిజమా అబద్ధం నాకు తెలియదు, కానీ ఎవరు చెప్తే విన్నా. వీళ్ళకి ఫెయిత్ టెస్ట్ పాస్ అయ్యేదానికి 40 ఏళ్ళు పట్టిందంటాం, కానీ 40 ఏళ్ళ తర్వాత చచ్చిపోయారు వీళ్ళు పాస్ కాక. షార్ట్ టర్మ్ కోర్సు, చిన్న ట్రైనింగ్ అంతే, సింపుల్ ట్రైనింగ్. నేను చెప్తున్నా ఈరోజు ఈడ ఎంతమంది అయితే కూర్చున్నారో, ఎంతమంది అయితే వింటున్నారో, ఈ చిన్న టెస్టే మీరు పాస్ కాలేకపోతున్నారు. మీరు గిన అక్కడక్కడే ఉంటే గిన ఆ ఫస్ట్ కేటగిరీలో ఉన్న, ఈ సెకండ్ కేటగిరీలో ఉన్న, దానికి కారణం ఆ చిన్న టెస్ట్ పాస్ కాలే. ఏం టెస్ట్ అది? విశ్వాసము, దేవుని నమ్మే టెస్ట్, దేవుని మీద విశ్వాసం ఉంచే టెస్ట్. ఓకే, ఏం టెస్ట్ పెట్టినాడు పోని వాళ్ళకి చెప్తానేనండి. దేవుడు వీళ్ళతో అన్నాడు, ఫస్ట్ టెస్ట్ ముందు చూడాలా, నేను మన్నా కురిపిస్తానా, మీరు ఏం చేయాలి అంటే ఒక రోజుకి అయ్యేటట్లుగా ఇంత డబ్బా తెచ్చుకొని ఆ డబ్బాలో పెట్టుకోండి. అర్థమవుతుంది ఎంతమందికి? దేవుడికి చెప్పాడు, మీకు బయట తెలుసు. మీకు మన్నా పడేస్తా అంటే, దేవుడు మన్నా వస్తా అంటే అన్నాడు, ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే బాబు, మీకు 3 పూట్లకు సరిపోయేంత ఇంత సేర్ అనుకుందాం మన భాషలో, ఒక్కొక్కరు ఒక సేర్ తెచ్చుకోవాలా అన్నాడు. వీళ్ళు పోయినారు తెచ్చుకునేకే. ఈయన ముందర చూడాలి మీరు. సేర్ తీసుకొని అట్లా ఇట్లా చూసి సంచిలో ఆ సేర్ వేసుకొని ఇంకో సేర్ తీసుకొని పెట్టుకొని కదా, ఏమైందంట అది వచ్చి ఇంటికి వచ్చేళ్ళకి కుళ్ళిపోయింది. అది దేవుడు పెడతానే పరీక్ష. రెండో పరీక్ష ఏం పెట్టాడు తెలుసా? ఈనాల మీరు ముందర చూడండి. దేవుడు అన్నాడు, బాబు నాయనా బంగారులు, సబ్బాతు రోజు నేను మన్నాన్ని కురిపించను, ముందు రోజు 2 రోజులు తగ్గట్టుగా మన్నాన్ని కురిపిస్తా. మీరు పని చేయండి, 2 రోజులు తగ్గట్టు పెట్టుకోండి, అంటే ఒక్కొక్కడు 2 సేర్లు తీసుకొని పోండి అన్నాడు. అన్నాడా? వీళ్ళు ఏం చేశారు? 2 సేర్లు పెట్టుకున్నారు. ఎప్పటికి? ఈ సేరు ఈరోజు తినేకి, నెక్స్ట్ రోజు రాకూడదు మన్నా కోసము. ఎక్కడుండాలా ఆ రోజు? చర్చిలో ఉండాలా. ఆ సేరు మీరు బయటికి పోయి ఏరుకోకండి, అడ్వాన్స్గా ముందే ఇచ్చేస్తానంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ 2 సేర్లు తెచ్చుకొని సండే రోజు అమ్మా మళ్ళా ఇటుకి రాకుండా, దేవుని దగ్గర రాకుండా మళ్ళా పోయినారు మన్నా తీసుకునే దానికి. మనం నవ్వుతున్నాం కానీ నవ్వాలా, మంచిది. ఇక్కడే మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం మనం. వాళ్ళకు అర్థం కాలే ఎందుకు దేవుడు ఆ పని చేశాడంటే, ఎందుకు ఆ టెస్ట్ పెట్టాడు, ఎందుకు ఆ టెస్ట్ పెట్టాడు దేవుడు, మరి ఎందుకు ఆ టెస్ట్ పెట్టాడు? హలో, వీళ్ళు నన్ను నమ్ముతారా లేదా అనే టెస్ట్ పెట్టినదే. వీళ్ళు ఎందుకు ముందు చూడాలి ఇప్పుడు. హలో, ఎందుకు వీళ్ళు ఒక సేర్ తీసుకుంటారా అంటే 2 సేర్లు తీసుకున్నారు? చెప్తున్నా నీకు, ఆయన రేపు ఇస్తాడో ఈడో, ఎవన్న వినరు ఆయనకి, చెప్తా అంటాడు, దడుచుకో. కుళ్ళిపోయింది అది. అయినా 11 రోజుల్లో దేవుడు వాళ్ళకి ఇది చూపించాలా, నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడిని, నేను మిమ్మల్ని పోషించేవాడిని, నేను మీకు డబ్బు ఇచ్చేవాడిని, నేను మీకు ఐశ్వర్యం ఇచ్చేవాడిని, నేను చెప్పినట్లు వింటారో లేదో ఆయన చూసి, మీకు మళ్ళీ చదివిస్తా వాక్యాన్ని, కొంచెం వింటానండి. అది చూసేదానికి నీ హృదయంలో ఏముంది, ఆయన్ని నమ్ముతావా లేదా, ఆయన అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, నమ్ముతావా లేదా అని ఆ టెస్ట్ని వీళ్ళు పాస్ కాలేకపోయినారు. అదే కోర్స్ ఇస్తాడు దేవుడు. 11 రోజుల్లో క్లియర్ చేసుకుని, ప్రభా నువ్వు సేరన్నావు సరే, నువ్వు 2 పూట్లది సబ్బాత్ రోజు మేము పెట్టుకున్నాం అంతే, నువ్వు చెప్పింది మేము
మేము నమ్ముతానం నిన్నే, మేము నమ్ముతానం నిన్నే. నేను చెప్తున్నా, ఈరోజు క్రైస్తవుడు బీదరికంలో ఉన్న కారణము నమ్మడు దేవుణ్ణి. ఇప్పుడు వినండి, ఎందుకు సారి పరీక్ష పెట్టాలా? ఎందుకు పెట్టాలా? ఇది జాగ్రత్తగా వినండి. వీళ్ళకి ఇది నేర్పికోకుండా దేవుణ్ణి నమ్మేది. వీళ్ళని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసిపోయినాడు అనుకో, ఏం చేసేవాళ్ళు? పాలు తేనెల్ని అంటే ఆస్తిని, ఐశ్వర్యాన్ని బీరువాలో దాచుకునే వాళ్ళు. ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. ఎందుకు? రేపు ఏమైపోతుందో, మన్నాడు ఏమైపోతుందో, అవతల మన్నాడు ఏమైపోతుందో. కానీ దేవుడు ఎందుకు వీళ్ళకు పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకెళ్తానంటే, సమృద్ధిగా ఎందుకు ఇస్తానంటే, వీళ్ళు దాచుకోకూడదు, వీళ్ళు ఇతరులకు ఇవ్వాలా, ప్రవహించాలా, వీళ్ళ ద్వారా నేను దేవుడని ప్రపంచం తెలుసుకోవాలనేది దేవుని ఆకాంక్ష. వీళ్ళకు దేవుడిది నేర్పిస్తాను, నేను ఎంతనే ఇచ్చే దేవుడిని మీరు నమ్మండి నన్నంటే నమ్మలే వీళ్ళు. ఇప్పుడేనండి, ఎగ్జాక్ట్లీ మనందరూ టెస్ట్లో ఉన్నాం. ఇది బాగా రిజిస్టర్ చేసుకుని పోండి. ఈరోజు సాయంకాలం మీరు నేను పరీక్ష గుండా వెళుతున్నాం. ఏ పరీక్ష? దేవుడు పెట్టే పరీక్ష. ఇప్పుడేనండి, ఏ పరీక్ష? ఆ పరీక్షగా చాలామంది ప్రీచ్ చేస్తూ అంటారు. నిన్ను రోగంలో పడేస్తాడు, కారు కింద వేస్తాడు, బస్సు లోపల పైన పోతుంది, తలకాయ పిచ్చలు అయిపోతుంది, నిన్ను మంచం మీద వేసి ఉడికిస్తాడు, గబ్బు మాటలు అవన్నీ. దేవుడు అంతా అట్లా వాడు కాదు. ఆ టెస్ట్ పెట్టాడు దేవుడు. అది టెస్టే కాదు, అది దయ్యాల పని. దేవుడు ఎప్పుడుగా పనిచేయడు. మా దేవుడు ఎప్పుడుగా పనిచేయడు. ఎస్, దేవుడు టెస్ట్ పెడతాడు. ఏం టెస్టో తెలుసా? నువ్వు నమ్ముతావో లేదో అనే టెస్ట్. ఏం టెస్ట్? ఉదాహరణకి నేను చెప్తాను మీకు. ముందర చూడండి, ఆయన మీకు నాకు బాగా తెలుసు. మీకు నాకు స్కూల్లో ఎప్పుడు టెస్ట్ పెడతారు, టీచర్లు పరీక్ష పెడతారు. టీచర్లంతా మీరు కదా, మనము చదువుకునే టైంలో ప్రపంచంలో అందరికంటే ఎవరైనా శత్రువులు ఎవరైనా టీచర్లే. నా అనుభవం చేస్తాను. ఎందుకు తెలుసా? పీడించి పడేసారు. ఎందుకు ఆ పరీక్ష, టెస్ట్ అని ఎందుకు పెట్టాలా? చాలా దుర్మార్గులు అనుకుంటాం కదా మనం టీచర్లని. టీచర్లు టెస్ట్ పెట్టేది ఫెయిల్ చేసే కాదు, టీచర్లు పాస్ చేసే కాదు సిస్టరు. చెప్పేది ఏనండి జాగ్రత్తగా. టీచర్లు టెస్ట్ పెట్టేది ఎందుకంటే, ఈయనండి ముందర చూడండి, టెస్ట్ పెట్టేది ఎందుకంటే, నువ్వు 6వ తరగతిలోకి పోవాల రేపు. అమ్మా, ఇప్పుడు 5వ తరగతిలో టెస్ట్ ఎందుకు పెడతానంటే, వీడు 6వ తరగతి లెక్కలు చేస్తాడో లేదో, ఇప్పుడు 5వ తరగతి లెక్కల్లో పాస్ అయితే 6వ తరగతి లెక్కలు చేస్తాడు వీడు. వాడికి చేయగలడు లేదో చెక్ చేసేదానికే, ఫెయిల్ చేసేదానికి కాదు, నీ మేలు కోసమే. అందుకే మనకు పరీక్షలు పెట్టేది స్కూల్లో టీచర్లంతా. ఇప్పుడు పరీక్షలు ఎందుకు పెడతాను అనుకున్నారు? తెలియక మనం ఫెయిల్ చేసేదానికి పెడతాను సార్. నో, వాళ్ళు నిన్ను పాస్ చేయాలని. నేను ఇంకోటి చెప్తున్నా, నువ్వు అభివృద్ధి కావాలని, నువ్వు బాగుపడాలని. అందుకే నీకు టెస్ట్ పెట్టేది స్కూల్స్లో. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ప్రతి క్షణము నిన్ను టెస్ట్ గుండా తీసిపోతూ ఉంటాడు. ఆ టెస్ట్ కాదు, ఈ టెస్ట్ నిన్ను సక్సెస్ చేయాలా, అభివృద్ధి చేయాలని. ఏం టెస్ట్ పెడతాడు? జాగ్రత్తగా వినండి. వాళ్ళకి పెట్టిన టెస్ట్ చెప్పాను నేను. మీకు నాకు, నేను డబ్బు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నీకు పెట్టే టెస్ట్ ఏమో తెలుసా? దేవుడు నీకు డబ్బు ఇచ్చి పెట్టుకో అంటాడు. అయినా డిస్టర్బ్ కాదండి సిస్టర్, ఇక్కడ ముందర చూడండి దయతో ప్లీజ్. లేదంటే మీరు టెస్ట్ ఏదో తెలీదు, పాస్ ఆ ఫెయిల్ అయితే అసలు మీకు ఏం తెలీదు, గిర్రని బంగారమ్మ అది తిరుగుతూ అంటారు అంతే. ముందర చూడాలా. దేవుడు నేను చెప్పేది మీరు వింటే, నేను మీకు ఛాలెంజ్ చెప్తున్నా, నీ జీవితంలో బెదిరికాన్ని చూడలేవు నువ్వు. బెదిరికం నీ దరిదాపులు కూడా రాదు. గుర్తుపెట్టుకో, నువ్వు టెస్ట్లో ఉన్నావు. దేవుడు నీకు డబ్బు ఇచ్చి నిన్ను చూడాలనుకుంటాడు. ఏం చేస్తున్నావు? డబ్బు ఇచ్చి దేవుడు అంటాడు చాలాసార్లు, నువ్వు పెట్టుకో, నేను అవసరం అన్నం నీకు అడుగుతా. దేవుడు చూడాలనుకుంటాడు, నువ్వు నమ్ముతావో లేదో. అందుకే నేను ముందు కూడా చెప్పాను మీకు,
డబ్బు మీ చేతిలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడన్నా నీకు వీళ్ళకి ఇమ్మంటే 3,000 2,000 వాళ్ళకి డ్రెస్కి కానుకి స్పెషల్ ఆఫరింగ్ అన్నప్పుడు ఆయనే నీకు చెప్తాండి, ఇది దయ్యం కాదు. మూర్ఖుల్లా మనము దేవుడు ఎందుకు చెప్తాడు? నువ్వు ఆయన నమ్ముతావో లేదో అని. ఫెయిత్ టెస్ట్ అది. నువ్వు ఇప్పుడు ఇవ్వలేదనుకో, నీకు అత్యధికంగా ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఇవ్వు. అందుకని నువ్వు ఇది పాస్ అయినంత వరకు వాటికి పంపిండి నీకు. రెండో టెస్ట్, నీకు టైత్ ఇమ్మంటాననేది భిక్షగాడు కాదు ఆయన. నువ్వు ఫెయిల్ అయ్యి అప్పుల పాలైపోతాను. నువ్వు ఫెయిల్ అయ్యి టైత్ ఇచ్చే దాంట్లో నువ్వు దేవుణ్ణి అంటాను, నేను నమ్మను నిన్నే. నేను టైత్ ఇస్తే నా కుటుంబం ఎట్లా జరుగుతుంది, నేను టైత్ ఇస్తే రేపు పొద్దున్న నా పిల్లల పెళ్ళెట్టు జరుగుతుంది, నేను టైత్ ఇస్తే నా భవిష్యత్ ఏంటని. ఎంత మూర్ఖురాలు తెలుసా నువ్వు? ఏం చేయాలండి డబ్బుతో? ఆయన నిన్ను దీవించేదానికి. నీ డబ్బులు ఆయన బతికిస్తాయా? నేను అడుగుతా, నీకు ఎక్కడి నుంచి ఊపిరి తీసుకుంటాను? కరోనాలో ఊపిరి లేక చచ్చిపోయారు డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర. ఎంత కృతజ్ఞత లేని వాళ్ళుగా బ్రతుకుతామంటే మనం పిల్లరా. ఆయన గాలి తీసుకుంటున్నాం, ఆయన ఆకాశం కింద ఉంటున్నాం, ఆయన ఇచ్చిన భూమి మీద ఉంటున్నాం, ఆయన ప్రతి యాక్సిడెంట్ నుంచి కాపాడుతున్నాడు. యేసు క్రీస్తుని మనం ప్రభుగా స్వీకరించాం కాబట్టి. కానీ ఆయన నమ్మం మనము. అందుకే అంతంతే ఉంటుంది. నేను నీకు చెప్తున్నా, నీ జీవితంలో పైకి రాలేవు నువ్వు ఈ టెస్ట్ పాస్ కాందే. ఎందుకంటే ఆ సైడ్ చాలా ఉంది నీ కోసము. నువ్వు దీన్నే నమ్మవే ఆయన దగ్గర. ఆయన నీకు ప్రేరేపించానుకో, ఆ వ్యక్తికి 2,000 ఆ బిడ్డకి, అంటే ఫలానా గాస్పల్కి ఇంత, నువ్వు నీకు టెస్ట్ పెడతాడు ఆయన. కొంతమంది 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు శవాలు అయిపోయిన వాళ్ళు చూసాను నేను, క్రైస్తవుల్ని. ఆయన నమ్మరు. ఆయన ఎట్లంటే, నేనేం చేయలేను బిడ్డ, నేను నీకోసం సమృద్ధి అయిన జీవితం పెట్టి ఉన్నా, నేను అట్లే నేను పంపించాను అనుకో, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు అక్కడ పోయి. అందుకే ఆయన పోనీడు అక్కడికి. చెప్తున్నా మీకు, ప్రతి క్షణం నువ్వు టెస్ట్లో ఉన్నావు. ఈరోజు నేను ఉన్న స్థితి కారణం తెలుసా? మనము మాటికి ఫెయిల్ అవుతున్నాం కాబట్టి. ఆయన చెడ్డ దేవుడు కాదు. ఆయన తన కుమారుడిని నీ కొరకు ఇచ్చినాడు, మిగతావన్నీ ఎందుకు అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇతరులని మోసం చేసి నువ్వు డబ్బుని, లేకుంటే వ్యాపారాల్లో ఉల్టా పుల్టా పనులు చేసి లంచం తీసుకుని ఆఫీస్లో రకరకాలుగా నువ్వు సౌకారు కావాలనుకుంటే, కులేప ఇది ఇనలేదనుకో, నువ్వు అందుకే పిలిపించినదే. అప్పులు తీరాలా వద్దా? ఆయన టెస్ట్లో పాస్ కావాలా మనము. నేను చెప్తున్నా నీకు, నీ ముంద ₹1,00,00,000 పెట్టినా కూడా నువ్వు గుర్తుపెట్టుకో, నీ మీద ముందర టెస్ట్ ఉండేది. నిన్ను మిలియనర్గా చేసే ముందు నిన్ను చూసి సంతోషించాలని కూడా నువ్వు ఏం చెప్తావు అని. అన్యాయంగా అక్రమంగా ఎక్కడి నుంచి ఏమొస్తాన్నా కూడా నువ్వు దాన్ని తాకకు. అది నీ కొరకు పెట్టిన పరీక్ష. ఎందుకంటే నిన్ను సమృద్ధి జీవితంలోకి దేవుడు తీసుకెళ్ళాలా. బంగారు వింటానవునైనా క్రైస్తవులు ఈరోజు నేను జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన నా దేవుణ్ణి నమ్మక, ఆఫరింగ్స్ ఇక, హలో దశంభాగాలు ఇక. ఆయన చెప్పాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు నువ్వు దశంభాగం తీసుకురా. పరీక్షించు నన్నే, నేను ఎట్లా దేవుణ్ణు అంటే, మన స్వార్థం కొద్ది నమ్మక ఆయన్ని మనం అన్నిటికీ ఖర్చు పెడతాం. పిల్లలకు పెడతాం, మన ఇంటికి పెడతాం, అన్నిటికీ పెడతాము. ఎందుకు తెలుసా? ఆ ఇజ్రాయెల్ జనాంగం మాదిరి మనం నమ్మం ఆయన్ని. ఆయన నిన్ను నరకం నుంచి తీసుకొచ్చాడు. నిన్ను 11 రోజులు పరీక్ష కోసము నీకు నేర్పించేదానికే. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతావని. ఆయన అంత చేస్తే, నీకు రక్తమే కారిస్తే నీకోసము దేవుడై ఉండే, నీ చెత్త డబ్బుల కోసము ఆయన నిన్ను నమ్మకుండా పోతాను. ఇవే కాదు పిల్లరా, ప్రతిదీ గుర్తుపెట్టుకో. నువ్వు సమృద్ధిలో ప్రవేశించాలంటే
నీ జీవితంలో పరీక్ష జరుగుతుంది, నువ్వు ఇక్కడ టైంకి రావు, నువ్వు అనుకుంటా ఉన్నావు టైంకి రాకుండా ఎవడేం చేసుకుంటాడని. దట్స్ ఎ టెస్ట్ ఫర్ యూ. ఇఫ్ యూ డోంట్ పాస్ దిస్ టెస్ట్ హియర్, you cannot go into the abundant life, you cannot go into the miracles life. See నీకే కాదు, నాకు కూడా దేవుడు మాట్లాడే మెసేజ్ ప్రిపేర్ చేస్తాడు. నేను ఏడ్చుకున్న దేవుని ఎదుట, ప్రభా నువ్వు అనుక్షణం చూస్తున్నావా, నేను ఎవరి గురించి ఏం ఆలోచిస్తానో, వాళ్ళు చెడ్డ చేస్తారు నాకే, నేను ఏం ఆలోచిస్తానో ఆ వ్యక్తి గురించి, అది నా కొరకున్న టెస్ట్. ఆ తర్వాత నేను పాస్ అయిన తర్వాత పాతాళం నా ఎదురు నిలవలేనదు, ఏ దయ్యం నిలవలేనదు నా ఎదుట. నేను ఈ టెస్ట్ పాస్ అయినప్పుడు, చిన్న టెస్ట్లు అంతే, అవన్నీ నా లాభం కోసమే. మళ్ళీ ముఖ్యంగా ఆర్థికంగా చెప్తానా, నువ్వు దేవుణ్ణి నమ్మక ఆయన్ని ఫెయిల్ చేసావనుకో, నువ్వు సమాధికి వెళ్ళిపోతావు, కానీ నీ దగ్గర డబ్బు ఉండదు. నువ్వు ఆ దాసుడుగా బతకాల్సిందే. 15వ తేదీ డబ్బు అయిపోయి నీ జీవితంలో డబ్బు నీ జేబులో ఉండదు. ఒకవేళ నువ్వు జస్ట్ ఎనఫ్లో ఉన్నావు అనుకో, నువ్వు ఆడే ఉంటావు. అలా చచ్చిపోయినా కూడా దేవుడు ఏం చేయలేడు. అందుకే ఇజ్రాయెల్ జనాంగాన్ని ఉదాహరణగా పెట్టుకున్నాడు దేవుడు. ఓకే, 3rd దాంట్లోకి వెళ్దాం. ఏ దాంట్లోకి? 3rd, సమృద్ధి. ఓకే, దాన్ని చూసుకుందాం. ఓకే, జాగ్రత్తగా ఏనండి ప్లారా, జస్ట్ తొందర ముగిస్తారు. 5 నిమిషాలు నెక్స్ట్ వీక్ కలిసి. ద్వితీయోపదేశం 6:1 నుంచి 2-3 చదువు నాయన. చదువు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు. నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు. ఏంటివి ఆయన ఆజ్ఞలు? 2వ వాక్యం నేను మళ్ళీ చదువుతాను. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇజ్రాయేలు, నీ పితరులు దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. దేవుడు ఎంత మంచోడు చూడండి. నీవును నీ కుమారులను నీ కుమారుల కుమారులను 3 generations దేవుడు ఆల్రెడీ నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన తరతరాలు దీవించే దేవుడు. దేవుడు అంటున్నాడు, నీకు కాదు, నేను నీ పిల్లలకి కాదు, నీ పిల్లలకి నేను ఆశీర్వదించాలని కోరుకుంటాను. ఏం చేయమంటున్నాడు దేవుడు ఇక్కడ? కట్టడలను, నా ఆజ్ఞలను అనుసరించు, అప్పుడు నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను సమృద్ధిగా ఉంచుతానన్నాడు దేవుడు. అర్థమవుతుంది నాయన? ఓకే, దేవుని కోరిక పిల్లరా, మిమ్మల్ని నన్ను సూపర్ అబండెన్స్లో ఉంచేదానికి ఏం చేయాలి? దానికి లోబడాలి ఆయన ఆజ్ఞలకి. ఆయన ఏం చెప్పాడు? నేను చెప్పాను సింపుల్గా మీకు 2. మనం జనరలీ చేసేటివి. డబ్బు దాచిపెట్టుకుంటే రాదు. డబ్బు దేవుడు చెప్పినట్ల డబ్బుతో వ్యవహరిస్తేనే వచ్చేది. అర్థమైందా? ఇక్కడ చూస్తే మీకు 7వ వాక్యంలో చాలా మంచి మాట రాయబడింది. చెప్పి నేను ముగించాలని ట్రై చేస్తాను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటి గురించి మాట్లాడవలెను, సూచనగా వాటిని. ఇక్కడ చూస్తే పిల్లరా, అతి ముఖ్యమైనది 7వ వాక్యంలో, నేను నా పిల్లలకి బోధించాలా. నేను మీకు చెప్తున్న రహస్యం, నీ పిల్లలకు చిన్ననాటి నుంచే ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డబ్బుతో ఎలా వ్యవహరించాలో మీ పిల్లలకి చెప్పాలా. దేవుడు టెస్ట్ చేస్తానని చెప్పాలా వాళ్ళకి చిన్నప్పటి నుంచే. అర్థమవుతుందా? ఆ యొక్క వాక్య ప్రకారం, 7వ వాక్య ప్రకారము, నీ పిల్లలకు నువ్వు బోధించలేదనుకో, ఇంటికి పోయి చదువుకో, నీకు కూడా ఆస్తి ఇల్లేడు దేవుడు. ఎందుకంటే నీ పిల్లలకి నువ్వు బోధించడం లేదు కాబట్టి నీకు ఆస్తి రాదు నీ చేతుల్లో. సో అందుకనే సమృద్ధి జీవితంలో నేను జీవించాలంటే యేసుప్రభువు వచ్చి ఇచ్చాడు. అది ఆల్రెడీ మన పేరు మీద రాయబడింది. నేను ఈ 3rd స్టేజ్లో జీవించాలంటే నేను ఆజ్ఞను
అనుసరించి జీవించాలా, ఎక్కడ ఏం చెప్తానాడో ఆయన. రెండవది, నా పిల్లలకు బోధించాలా. ఏం జరుగుతుందంట? 3వ వాక్యంలో దీంట్లోనే రాయబడింది కదా. ఏం రాయబడింది? కాబట్టి ఇజ్రాయేలు, నీ పితరులు దేవుడని యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మిమ్మల్ని నన్ను ఉంచుతాడు. జాగ్రత్తగా వినంటున్నారా? ఒకవేళ అట్లే తీసిపోయింటే ఏమయ్యేది ఇజ్రాయెల్ జనాంగాన్ని? నేను ఆల్రెడీ చెప్పా పిల్లరా, వాళ్ళు అక్కడ పోయిన తర్వాత దేవుడిని వినేవాళ్ళు కాదు వాళ్ళు. అందుకే దేవుడు అన్నాడు, మిమ్మల్ని నేను ఇక్కడ ట్రైన్ చేస్తున్నాను, నన్ను నమ్మి నేను చెప్పినట్లు మీరు చేస్తే అక్కడ మీకేం జరుగుతా? పాలు తేనెలు ప్రవహించే దేశంలో. 8వ అధ్యాయంలో చదువు, మీకు క్లియర్ అవుతుంది నేను ఏం చెప్పాలనుకున్నాను. 8:1-3 చదువునైనా. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో. జాగ్రత్తగా వినండి ఈ వాటిని. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందు, 2వ వాక్యము. మరియు ఓకే, మొదటి నుంచి చదివితే, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలెను. ఇప్పుడు చూడండి 2వ వాక్యంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకునుటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరం నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకున్నాము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నలుగురు బ్రతుకుదురా. నేను ఎందుకు వీళ్ళు టెస్ట్ ఫెయిల్ అయినారు? ఇది మీరు క్లియర్ కాలా. జస్ట్ చెప్పి నేను ముగిస్తాను, నెక్స్ట్ వారం చాలాసార్లు మనం కూడా అరణ్యంగా సార్ బహుశా కష్టాలు ఉన్నాయేమో, అందుకే అనుమానం పడ్డారేమో. చాలాసార్లు మనకు ఆలోచన రావచ్చు. ఈవెన్ అరణ్య ప్రయాణం కూడా వీళ్ళది ఎంత బ్లెస్డ్గా దేవుడు పెట్టాడో తెలుసా మీకు? జాగ్రత్తగా వినండి. ఏం సమస్య ఉంది వీళ్ళకి? నేను చెప్తాను ఏం జరుగుతుందో అరణ్యంలో. బైబిల్లో రాయబడింది, మీకు అట్లే వివరిస్తా. వీళ్ళు లేస్తూనే ఆకాశపు మేఘాలు వీళ్ళ మీద కమ్మి ఉండేటివి. అంటే అరణ్యము, కానీ ఏ దాంట్లో నడిపిస్తాడు దేవుడు వీళ్ళని? ఎయిర్ కండిషన్లో. ఇప్పుడు లాంగ్వేజ్ ప్రకారం మేఘాలు ఉంటే ఏం చేస్తాయేమో మీకు? ఎండాకాలం మేఘాలు వచ్చినాయి అనుకోండి, పైన చల్లటి వాతావరణం. ఓకే, రాత్రి ఎలా పెట్టేవాడు దేవుడు వీళ్ళని? అరణ్యము అగ్ని స్తంభంలా ఉండేవాడు, వేడినిచ్చేవాడు వీళ్ళకి. అయిపోయిందా? దినమంతా మీరే చెప్పండి, షాపింగ్ కాంప్లెక్స్ పోలే వీళ్ళు కొనుక్కునేదానికి వీళ్ళ దగ్గరికి దేవుడు మన్నా తీసుకొచ్చేవాడు కదా. వీళ్ళకి నీళ్లు కావాలన్నప్పుడు నీళ్లు వీళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొచ్చేవాడు. వీళ్ళకి ఏ కరెంటు బిల్లు కట్టాల్సిన పనిలే, ఏ ఇన్కమ్ ట్యాక్స్ లే, ఒళ్ళోకి తెచ్చి దేవుడు వేస్తాడు అన్నీ. మాంసం కావాలంటే ఎన్నిసార్లు తినాలా? 3 సార్లు బ్రేక్ఫాస్ట్ మాత్రమేనా? మనం అంటే వారానికి ఒకసారి తింటాము. దేవుడు ఏమంటారంటే, వద్దు బాబు, మీరు 3 times హోల్ మంత్ 3 సార్లు నెల రోజులు మాంసం పెట్టింది దేవుడు వీళ్ళకి. ఏం అనకూడదు అనుకోండి, ఏం పట్టింది వీళ్ళకి? ఈయనకోకుండా పోయేదానికి. ఇంత చేసి దేవుడు అంటాడు, నాన్న ఒకటి ఆ రోజుకు సరిపోయేంత పెట్టుకోండి. అందుకే రాశాడు 2వ వాక్యంలో. ఏమని రాశాడు? నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు ఆయన పరీక్ష పెట్టాను. ఏం పరీక్ష? మన్నా టెస్ట్. ఏం టెస్ట్? మన్నా టెస్ట్, దాని పేరు. ఏం చేశారు వీళ్ళు? ఇంత ఫెసిలిటీస్ ఇస్తే దేవుడు ఎందుకు వీళ్ళకి నేర్పిస్తానంటే, నాకు లోబడతారో లేదు చూడాలని. లోబడితే బ్రహ్మాండమైన జీవితం ఉంటుంది, ఆడిపోయినాక ఇంకేం సమస్య ఉండదు. అక్కడ తీసుకోవాలి వీళ్ళకి, ఇక్కడ పెట్టేదానికి వీలు లేదు. దేవుడు ఎంత బతిమలన్నా దేవుడు 40 సంవత్సరాల్లో ఆ టెస్ట్ పాస్ కాలాక దేవుణ్ణి సనిగి మొత్తం జనమంతా కూడా చనిపోయారు అరణ్యంలో. పిల్లరా, దేవుడు 3 విషయాలు వాళ్ళ జీవితంలో చూడాలనుకున్నాడు. ఒకటి, వాళ్ళకి నేను ఇప్పుడే చెప్పినట్టుగా టెస్ట్ పెడుతున్నాడు. ఏం టెస్టు? విశ్వాసం ఉంచాలా అని. ఏం టెస్టు? గ్యాదరింగ్ చేసేది కదా.
ఎందుకు ఈ పరీక్ష పెట్టంటే వాళ్ళలో విశ్వాసం చూడాలని. అందుకే 3వ వాక్యంలో ముగిస్తా. 3వ వాక్యం ఏమన్నాడు దేవుడు? రేపు వారం మళ్ళీ తీసుకున్నాం క్లియర్గా. నెక్స్ట్ వీక్ 3వ వాక్యం నుంచి మనం చూసుకుందాం. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను. జాగ్రత్త, ఈయన ముందర చూడండి. అర్థమైందా మీకు? ఎలా బ్రతకాలంట మనిషి? అన్నంతో కాదు, వాక్యముతో. యేసుప్రభు అదే సైతాన్ ముందర అన్నాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బ్రతుకుతాడన్నారు. ముందర ఏనంటున్నారా? ఏడ్చండి ఇద్దరినైనా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోనైనా. నేను ముగిస్తాను, రేపు వారం జాగ్రత్తగా వినండి. నువ్వు బతకాలంటే భూమి మీద నీ ఈ తెలివితేటలు చెప్పకూడదు, కానీ నక్క తెలివితేటలు చల్లవు దేవుని దగ్గర. ఆయన ప్రతి క్షణం నీ దాని కళ్ళు నీ మీద జీవితం మీద ఉన్నాయి. నిన్ను ప్రతి క్షణం పరీక్షిస్తున్నాడు ఇప్పుడు కూడా. జాగ్రత్త. మనం ఎత్తు లేచినామనుకో ఫెయిల్ అయ్యేది నువ్వు, దేవుడు కాదు. అందుకే బైబిల్లో ఏమైతే దేవుడు చెప్పాడో ఇది చేయాలా, వాక్యం వల్లనే మనం బ్రతుకుతాం. ఏం మిస్ చేశారో తెలుసా వీళ్ళు? ఈ 40 ఏళ్ళు ఆ మాట వినకపోవడం వలన, మన్నా టెస్ట్ ఫెయిల్ కావడం వలన ఏం పోగొట్టుకున్నారు తెలుసా? ఒక వాక్యం చదివి ముగిసి లేవి కాండము, జాగ్రత్తగా 26 జస్ట్ చదివేసి ముగిస్తాను నేను. ఏం పోగొట్టుకుని ఎందుకంటే చెప్పాలి కదా మీకు. ఆ సైడ్ ఎందుకు సార్ ఏం పెట్టాడు సార్ అంత బాగా ఏముందని. 26వ అధ్యాయం జస్ట్ ముగిస్తాను నేను చదివి. 26వ అధ్యాయం 3 నుంచి చూడండి, ఎంత బ్రహ్మాండమైన జీవితాన్ని కాదనుకున్నాను. మీరు బయటికి తీసుకెళ్ళండి నాన్న, ఏం కాదు. 3వ వాక్యం వినండి. మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా. ఇప్పుడు వినండి ఏం రాయబడిందో. నెక్స్ట్ వాక్యం తిప్పునైనా. మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలు నిచ్చును, మీ భూమి పంటలు నిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. నెక్స్ట్, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు. నెక్స్ట్, ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్టమృగం లేకుండా చేసేదను, ఆ దేశంలోని ఖడ్గం రాదు. ఎస్, నెక్స్ట్, మరియు మీ శత్రువులను తరిమెదరు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు. నెక్స్ట్, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు. ఏలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. మీరు చాలా కాలం నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి. ఇప్పుడు ఏడ మిగులుతాం సార్? ఉండేదే పోతుంది 15 దేయాలకే. నెలకు సరిపోతుంది కొంతమందికి. ఏదన్నా జరిగిందనుకో, చిన్న ప్రమాదం ఏదైనా చేయాలంటే, చిన్న ఏదైనా కొనాలనుకో ఈఎంఐ, దాని మీద ఆధారపడుతున్నాం. ఈ బ్రతుకుగా దేవుడు ఇచ్చేది, మనకి ఇచ్చినది యేసు ప్రభు. లాస్ట్ మళ్ళీ చెప్తున్నా, నువ్వు నేను ప్రతి క్షణము టెస్ట్ గుండా వెళ్తున్నాం. నా చేతుల్లో ఉంది, నా దేవుడి చేతిలో లేదు. ఇప్పుడు నా దేవుడు కళ ఏమో తెలుసా? నేను ఎప్పుడు సమృద్ధిలో ఉండాలని, ధనము కలిగి ఉండాలని, అనేక మందికి పంచి పెట్టాలని, బీదలకి ఇవ్వాలని, నిస్సహాయాలకి ఇవ్వాలని, ఐశ్వర్యంలో తులతూగడము ఆయన కళ నా కోసము. ఆయన కలగని ప్రాణం పెట్టి నా కొరకు ఐశ్వర్యం కొన్నాడు. ఆయన ధనికుడై ఉండు దారిద్రుడు ఆయను. ఆయన దారిద్ర్యం చేత మిమ్మల్ని ధనికులుగా చేయడానికి. నా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎప్పుడు 0 కాకూడదు, యాడ్ అయ్యకుండా పోతా ఉండాలా. అది నీ చేతిలో ఉంది. ఈరోజు నీ చేతిలో ఉన్నది. నువ్వు రక్తంతో కడగబడిన బిడ్డవైతే, నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవు, నీ చేతుల్లో ఉంది. ఫెయిల్ కాకు ఆ టెస్ట్ని. నీ స్వార్థంతో, నీ యొక్క నమ్మని బుద్ధితో నువ్వు, నీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. ముందుకి నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఆల్రెడీ. నీకు జీవితమే ఇచ్చిన దేవుడు, అనుక్షణం ఊపిరిచ్చే దేవుడిని నమ్మని స్థితిలో ఉన్నావంటే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేం లేదు మన జీవితంలో. నేను స్ట్రాంగ్గా మీకు చెప్తున్నా, మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. నేను అతన్ని మోసం చేసి చపాతీ ఇట్లా తిప్పి పూడి ఇట్లా వేసానంటే జీవితం పాడు చేస్తున్న నేను, తను కాదు.
కానీ నేను నీతిగా బ్రతికాననుకో, యథార్థంగా బ్రతికాననుకో, మేలు చేసుకుంటూ బ్రతికాననుకో, చేతులు దేవునికి ఎత్తి ఆయన నాకు ఇస్తాడని బ్రతికారనుకో, ఆయన చెప్పినట్లు టైత్ ఆఫరింగ్ కానీ ఏ దాంట్లో కూడా ఆయన్ని ఫెయిల్ చేయకుండా ఉంటే, నేను నా పిల్లలు దేవుడు అంటాడు. ఇప్పుడు చదువుకున్నారు మీరు చాలా కాలం నిలువై ఉన్న పాతగిలిన ధాన్యం తినేదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండను. నీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎప్పుడు జీరో కాదు. మీరు అనుకో సార్ మీరేం చెప్తానని, నేను అనుభవించి చెప్తాను మీకు. కొన్ని ఏళ్ళు ఫెయిల్ అయినా నా టెస్ట్లో కూడా నా దైవజనులు నాకు నేర్పించారు. ప్రాణం పోయిన అప్పటి నుంచి మేము టైత్ ఆఫరింగ్ విడిచిపెట్టాము. మీకు చెప్తాను నేను, ఈ చర్చ్ కూడా ఎందుకో తెలుసా, మీ ముందు చేయి సాపదు. క్రిస్మస్ అప్పుడు కూడా దేవుని డబ్బులతో మనం అందరూ ఎంజాయ్ చేశాం, కానీ మీ ముందు ఎవరికి చేయి సాపలే. కారణం ఏమో తెలుసా, దేవుడు చెప్పినట్లుగా విత్తుతాన్నాం కాబట్టి ఈ సంఘం తరఫున ప్రతి నెల. అర్థమవుతుంది నైనా? అందుకే ఆయన ఫెయిల్ కానిడు. ఇది కూడా ఏం కాదు, చిన్నది. ఇదే లక్షల్లో పంచాల ఈ సంఘము, కోట్లకి ఇవ్వాల ఈ సంఘము. అర్థమైందా? అదే మీకు చెప్తున్నా, ఇంతవరకు అప్పుల్లో ఉంటే నిరుత్సాహపడకో. రహస్యం తెలిసిపోయింది నీకు ఈరోజు. నేను ఇంకా ప్రాణం పైన ఇడిచిపెట్టినావు. నా దేవుడు ఎదుట నేను ఎప్పుడు పాస్ కాలా. అదే కాదు, క్యారెక్టర్లో కూడా పిల్లరా, నేచర్లో కూడా, స్వభావంలో కూడా ఇతరులని ప్రేమించండి, గౌరవించండి. నీకు అర్థం కాడనే నువ్వు పరీక్షలో ఉన్నావని, నువ్వు దేవుడు చెప్పినట్టు చేస్తే నిన్ను వాళ్ళ ఎదుట తలస్థానంలో పెట్టే దేవుడు, నువ్వు ఎప్పటికీ కిందికి రావు, పైన ఉంటావు. నేను సజీవుడైన దేవుని బిడ్డలం పిల్లరా. సో రేపు వారం మళ్ళీ ముందుకెళ్దాం 3rd పాయింట్ నుంచి. ఓకే, నేను జస్ట్ రఫ్గా చెప్పాను మీకు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు, ఇంత గొప్ప రహస్యాన్ని మాకు తెలియజేశావు. ఇక మేము ఫెయిల్ కాం తండ్రి. ప్రతి క్షణము ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాం, ఎవరికి మేము అన్యాయం చేస్తున్నామా, న్యాయం చేస్తున్నాం, నువ్వు అన్నీ గమనిస్తూ ఉంటావు. మేము నీ వాక్యానుసారంగా భయపడి మేము నీకు లోబడి జీవిస్తే మా జీవితంలో మా పిల్లలు మేము తరతరాలు తండ్రి ఆశీర్వాదాలు జీవిస్తాం, ఐశ్వర్యం జీవిస్తాం. క్షమించండి తండ్రి, ఇంతవరకు నువ్వు టైత్ అడిగిన ఆఫరింగ్ అయినా ఎగరగొట్టిన దినాలు ఉన్నాయి. మేము ఇస్తే మాకు రేపు ఎట్లా, ఇస్తే మా పిల్లల పెళ్ళి ఎట్లా, ఇస్తే రేపు ఫీజు ఎట్లా, ఇస్తే రేపు ఎట్లా. అందుకే ఈరోజు కూడా అప్పుల పాలు అవుతున్నాం. తండ్రి, నేను నమ్మేదానికి, నన్ను ఈ సంఘానికి కృప అయ్యి తండ్రి. ఇంకెప్పుడు మిమ్మల్ని అనుమానించకుండా, మేము ఫెయిల్ కాకుండా నీ కృప ఇమ్మని మా ప్రభు యేసుక్రీస్తునామములో వేడుకొచ్చున్నాం తండ్రి. మన సార్ నిలబడుకుందాం, దేవుని ఆశీర్వాదం తీసుకుందాం పిల్లరా. రేపు వారం తప్పకుండా రండి, అనేక విషయాల్లో ముందుకెళ్దాం. 2 చేతులు ఎత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడేను గాక.